పరిశుద్ధమైన దేవ ఉన్నాను. మహాగణుడు మహోన్నతుడు సర్వకృపానిధికి దేవుని స్తోత్రాలు. లోకములో విగ్రహారాధన దాసత్యంలో నన్ను వెతికి రక్షించుకున్నావు. నా మనోని ఇతర జ్యోతులు వెలిగించావు. నిజదేవుని గుర్తెరిగే కృప నాకు నా బిడ్డ తరతరాలకు అనుగ్రహించిన నీ ప్రేమంతను బట్టి స్తోత్రాలు. దయల తండ్రి, ఈ రోజు ప్రభా తండ్రి, నువ్వు నా జీవితంలో, మీరు నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో ఏమి చేశారో, నన్ను ఎలా రక్షించుకున్నారో ప్రభా సాక్ష్యం చెప్పడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణానికే వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువాని మీ నామాన్ని ఉచ్చరించుటకు, మీ ఆవిడ అడుగు పెట్టుడుకు అర్హత లేని అభిప్రాయాన్ని నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి, సద్భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. ఈ ప్రే టీం అంతని కూడా మీరే ఆశీర్వదించి దీవిస్తురండి. నీ దాసురాలు ప్రభా తండ్రి యెషయా ప్రభా 6వ అధ్యాయంలో టెస్ట్ మోని చెప్పానా అన్నప్పుడు నా తండ్రి మీరు ఇచ్చారు వాగ్దానం. నా తండ్రి నీ నోటికి నేను అగ్ని పెట్టాను ప్రభా, అగ్నితో నేను పరిశుద్ధపరిచాను ప్రభా, జనులతో చెప్పమన్నావు. ఆ రీతిగా ప్రభా తండ్రి నేను కూడా ప్రభా మీరు నా జీవితంలో ఏమి కార్యాలు చేశారో, ఎలా నన్ను దర్శించి రక్షించుకున్నావో నేను వివరించడానికి, నీ నామాన్ని మాత్రమే మహింపరచులాగా నీ దాసురాన్ని నేను సులువు చాటున ప్రభా మరుగు చేసి నీ చిత్తానుసారంగా ప్రభా తండ్రి మరి నాయన తండ్రి మరి సాక్ష్యం చెప్పగలిగే కృపా కరికరం మీరే మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత పొందుతూ రమ్మని, ఈ సమయం మాకు ఆశీర్వచనకరంగా నీ నా మహిమార్థకరంగా దీవిస్తురా. మరి ప్రభా ఇక్కడ ఈ టెక్నాలజీ అంతటిని కూడా నీ స్వాధీనించుకోండి. దుష్టుడికి తావు లేకుండా చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాకు ప్రభా తండ్రి అనేక మార్లు అవకాశం ఇస్తూ వచ్చావు. ఈ అవకాశాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ టీం అంతటిని ప్రభా తండ్రి ఈ రీతిగా ప్రభా టెస్ట్ మని చెప్పడానికి మీరు ప్రభా తండ్రి బిడ్డల్ని సమకూర్చి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఎన్నికలేని నాకు యేసుక్రీస్తు ప్రభాని మీ నామాన్ని ఉచ్చరించడానికి అర్హత లేని నాకును మీరు ఇచ్చిన గొప్ప ప్రభా తండ్రి మరి ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు అన్నట్టు మనం నిన్ను స్తుతించిన ప్రభా సజీవుల సంఖ్యలో ఉంచి నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలు వివరించదని అన్నట్టుగా, నువ్వు నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా బిడ్డల జీవితంలో మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు వివరించడానికి మీరు ఇచ్చిన ఈ సమయానికై నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఉంది సిస్టర్, హలో, స్టార్ట్ చెప్పండి. ఉందండి, క్లియర్ గానే ఉంది. ఓకే. నా పేరు శశికిరణ్ అండి. నేను విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. మేము హిందూస్. నేను అంటే ఎందుకు క్యాస్ట్ గురించి చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చెప్పేస్తాను. మేము నాయుడుస్ అంటారు. అలాంటి కుటుంబంలో భయంకరమైన విగ్రహారాధికుల కుటుంబం మాది. అలాంటి స్థితిలో నేను చాలా వాస్తవంగా చెప్పాలంటే క్రైస్తవులంటే నాకు ఇష్టం లేదు, క్రిస్టియానిటీ అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు అనంటే నేను పుట్టిన దగ్గర నుంచి కూడా బొట్టులతోనూ పూజలతోనూ పుట్టి పెరిగిన అమ్మాయిని కాబట్టి నాకు క్రైస్తవులు లాగా ముసుగేసుకోవడం, ఆభరణాలు తొలగించడం, ఇలాంటివన్నీ కూడా నాకు నచ్చలేదు. అందుకని నాకు యేసు ప్రభు అంటే అభిమానమే కానీ క్రైస్తవులు జీవించే జీవితం అంటే నాకు ఇష్టం లేదు. అలాంటి నా జీవితంలో నేను వాస్తవంగా నా తల్లి గారికి 3 సంతానం. నేను పెద్ద అమ్మాయిని, నా తర్వాత 2 అబ్బాయిలు ఉన్నారు. మాది గుంటూరు డిస్టిక్ లో ఒక పల్లెటూరు అండి. అయితే నాకు పెళ్లి అయిపోయింది. నన్ను ప్రకాశం జిల్లా అద్దంకి ఇచ్చారు. దేవుని కృపను బట్టి మా ఇళ్ల చుట్టూ కూడా మంచి ప్రేయర్ పీపుల్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా విగ్రహారాధన నుంచి వచ్చి ప్రభుని నమ్ముకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళు మా కుటుంబం కొరకు చాలా సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తా వస్తున్నారు. అలాంటి స్థితిలో ఏమైపోయిందంటే దాదాపు నాకు 24 సంవత్సరాలప్పుడు నేను థైరాయిడ్ వల్ల కంప్లీట్ గా బెడ్ మీదకి వెళ్ళిపోయాను. నాకు 2 కుమార్తెలు. అయితే మా పెద్ద పాప 2nd క్లాస్, చిన్న పాప యూకేజీ చదువుతా ఉంది. ఆ సమయంలో నేను చాలా దాదాపు 1 or 2 years కూడా నేను చాలా సఫర్ అవుతా వెళ్ళిపోయాను. అలాంటి స్థితిలో నేను గుంటూరు, నర్సాపేట, చివరికి హైదరాబాదు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో అనమాట, జూబ్లీ హిల్స్ హాస్పిటల్లో కూడా నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. కానీ ఏ మాత్రం కూడా నాకు తగ్గలేదు. ఎలా అయిపోయిందంటే నేను సరిగ్గా నడవలేను, గట్టిగా ఒక చెంబుడు నీళ్లు కూడా పట్టుకోలేను, అసలు ఏ పని చేయలేకపోతున్నాను. కంప్లీట్ గా బెడ్ మీద ఉన్నాను. మెడిసిన్ వాడి వాడి విసిగిపోయాను. అలాంటి స్థితిలో దాదాపు అందరైతే చనిపోతానని అనుకున్నారు. కానీ పూజలు బాగా చేసేదాన్ని. విగ్రహారాధన కుటుంబం కాబట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టడం. నాకు అద్దంకిలో నాకు గుళ్ళన్నీ తెలుసు. ఎందుకంటే
నేను బయటికి పోను, అసలు బయటికి పోయి అలవాటు లేదు మొదటి నుంచి. నన్ను గుడికి తీసుకెళ్తే చాలు మా వారు. అలాంటి మనస్తత్వం. అంత పూజలు చేసేదాన్ని. పాపట్లో ఒక బొట్టు, నొసట్లో ఒక బొట్టు, విభూది, సాయిబాబా శ్లోకాలు చదవటం. గుళ్ళు మొత్తం తెలుసు నాకు. మా నాన్నగారు వెళ్ళేటప్పుడు ఊరికి బస్సులో వెళ్ళేదాన్ని, మా వారితో వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళేదాన్ని. అందువల్ల బస్ స్టాండ్ ఒకటే తెలుసు. మా యొక్క అద్దంకి మాది స్టేట్ బ్యాంక్ కాలనీ. ఆ కాలనీలో మాత్రమే, బయటికి కూడా రావటం నాకు చేత కాదనమాట. ఎవరైనా నన్ను గుడికి తీసుకెళ్ళాలి. అట్లా కొంచెం హోమ్లీగా ఉండే అమ్మాయిని. అలాంటి సమయంలో మా ఇంటి చుట్టూ చాలా మంది దేవుని కృపను బట్టి మంచి హిందువు నుంచి వచ్చి రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. మా ఫ్యామిలీ కోసం బాగా ప్రేర్ చేస్తా ఉన్నారు. అయితే చివరికి ఇస్త్రీ బండి అబ్బాయి కూడా దేవుని నమ్ముకున్న అబ్బాయి అనమాట. అందరూ చెబుతున్నారు, మా వారికి చెబుతున్నారు. మా వారి పేరు రాము. రాము, మీ ఆవిడ ప్రార్థనకు వస్తే తగ్గిపోతుంది. చాలా దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా కూడా అలాగే ఉంది కదా, ప్రార్థన చేసుకోవచ్చు, చేసుకుంటే యేసయ్య స్వస్థపరుస్తారు అని చెప్తున్నాడు. ఇంకా అందరూ నాతో కూడా చెప్తా ఉన్నారు. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ. మా అత్తగారు, మా మామగారు బ్యాంక్ ఎంప్లాయ్, మా అత్తగారికి 7 సంతానం. తొందరగా మా ఇంట్లోకి ఎవరు రాలేరు. మా అత్తగారి స్నేహితురాలు గజలక్ష్మి గారని, ఆమె కూడా చౌదరి సామ ప్రభు నమ్ముకుంది. ఆవిడ మా అత్తగా అప్పుడే మా ఇంటి ఎదురు రెంట్కి వచ్చారు వాళ్ళు. రావటం వల్ల నేను ఇలాగున్నాను. ఆవిడ వచ్చి నాకు సువార్త చెప్తా ఉండేవాళ్ళు. కానీ నాకేమనిపించేది అంటే, ఇంతమంది దేవుళ్ళు ఉంటే ఏంటబ్బా, యేసు ప్రభు నమ్ముకుంటేనే తగ్గిద్దా, ఈ దేవుళ్ళు స్వస్థపరచకపోతే ఆ దేవుడే స్వస్థపరుస్తాడా అన్నట్టు. నేను అంత తేలిగ్గా లోబడే టైపు కాదు, కొంచెం మొండి మనస్తత్వం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మా అమ్మగారు కూడా వచ్చారు. మా అమ్మగారు కూడా మా అమ్మగారు, మా వారు నన్ను ఫోర్స్ చేశారు. ఎందుకు అనంటే, నేను చాలా సంవత్సరం నారబట్టి నేను అలాగే నడవలేకపోతున్నా. అసలు ఏ పని చేయలేకపోతున్నా. అసలు ఎలాగుందంటే పరిస్థితి భయంకరంగా ఉంది. కానీ వాళ్ళకు కూడా హోప్స్ వదిలేసుకుంటున్నట్టున్నారు. రోజు రోజుకి నేను లావైపోవటము, కనీసము ఏమని ఒక చెంబు నీళ్లు పట్టుకోలేకపోవటం, అంతా కూడా ఇబ్బంది అయిపోతుంది. అంత పప్పు గింజలు కూడా పప్పు వేస్తే మెదపలేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నేను చేయలేకపోతున్నాను అనమాట. చాలా పరిస్థితుల్లో క్షీణించిపోతా ఉన్నప్పుడు, అప్పుడు మా అమ్మగారు, మా వారు అయితే, పోనీ అందరు చెబుతున్నారు కదా, ప్రభు నమ్ముకో తగ్గిపోతే చాలంటే, ఏం మాట్లాడుతున్నామా, ఇంతమంది దేవుళ్ళు చేయలేని పని యేసు ప్రభు చేస్తాడా? కాబట్టి వద్దు వద్దు అన్నాను. కాదు కిరణ్, నువ్వు నమ్ముకో. ఇన్నాళ్ళు ఇన్ని పూజలు చేసావు, దాదాపు సంవత్సరంన్నర అవుతుంది, ఏ మాత్రం కూడా నీలో మార్పు రాలేదు. చిన్న పిల్లలు, తగ్గితే చాలు కదా, ఏ దేవుడైతే ఏమైంది అని చెప్పేసి మా అమ్మగారు చెప్పారు. మా నాన్నగారు కొంచెం తొందరగా వినే రకం కాదు. సరే మా వారు అన్నారు, ఏ పుట్టలో ఏ పాముందో, పిల్లలకు తల్లిగా బ్రతికితే చాలు, నువ్వు కనీసం మా అమ్మగారు తల్లిగా బ్రతికితే చాలు అన్నారు. మా వారు తగ్గితే చాలు కదా అని అన్నారు. ఇలాగ రోజు రోజు చెప్తున్నాను. మా ఆత్మీయ తల్లి కూడా వచ్చి చెప్తుంది, కిరణ్ నువ్వు దేవుని నమ్ముకో. నా పేరు శశి కిరణ్ అండి. ఒకవేళ శశి అంటారు, కిరణ్ అంటారు. ఆమె వచ్చి, కిరణ్ నువ్వు యేసు ప్రభు నమ్ముకో, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, నీకు స్వస్థత కలిగిద్ది, ఇలా చెబుతా ఉంది. చెబుతా ఉన్నప్పుడు ఒకరోజు నేను మా అమ్మగారితో అన్నాను, సరే యేసు ప్రభువు నమ్ముకున్నాను అనుకో, తర్వాత నాకు తెలుసు ఎందుకు అనంటే, విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చినప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని ఎలా హేళన చేస్తారు. మా అమ్మగారు ఎక్స్పర్ట్ హేళన చేయటం. నేను ఎప్పుడు హేళన చేయను, కానీ నా మనసులో క్రైస్తవులు అంటే ఇష్టం లేదు నాకు. ఎందుకు ఇష్టం లేదంటే, క్రీస్తు అంటే నచ్చుతాడు కానీ క్రీస్తు యొక్క దేవుని నమ్ముకున్న వేషధారణ నాకు నచ్చలేదు. అంతేగాని క్రైస్తుకు వ్యతిరేకం కాదు నేను. అయితే నాకు అక్కడ మా అమ్మతో అన్నాను, తర్వాత ప్రభు నన్ను స్వస్థపరిచాడు అనుకోమ్మా, తర్వాత నేను యేసు ప్రభు ఎలా చెబితే నేను అలా ఉంటాను, అప్పుడు మీకు ప్రాబ్లం అయింది కదా అన్నాను. లేదు లేదు మాకేమి ప్రాబ్లం లేదు అంటే, మా నాన్న ఒప్పుకోరు కదా అన్నాను. నాన్న నేను హ్యాండిల్ చేస్తాను అన్నారు. మా వారితో అన్నాను, మరి నేను యేసు ప్రభు నమ్ముకున్నాక దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి నేను నార్మల్ అయిపోతే, మరి బైబిల్ ఏది చెబితే, యేసయ్య ఏది చెబితే అదే చేస్తాను కదా. ఇప్పుడు నాకు విగ్రహారాధనలో ఎన్ని కండిషన్స్ ఉంటాయో మా విగ్రహారాధికులకు తెలుసు. ఉపవాసం ఉండటము కానీ, నీసు తినకపోవటం, నీట్ గా క్లీనింగ్ ఉండటం. అలాగే క్రీస్తుకు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. ఆ ప్రకారం మీరందరూ అంటారు ముండ ముసుకే, మా వారైతే కామెంట్ చేయరండి వాస్తవంగా. మా అమ్మగారు బాగా కామెంట్ చేస్తారు. కొంతమంది నేను మా వారి ఇంట్లో కూడా కామెంట్ చేయటం నేను చూశాను. మా వారు చేయరు కానీ మిగిలిన చేయటం చూశాను. ముండ ముసుకేస్తారు, బొట్టులు తీసేస్తారు, ఇలా ఏదేదో అంటారు కదా. మరి నన్ను కూడా అలాగే అంటారు కదా మీరు అన్నాను. లేదు లేదు అనము, దేవుడు ఏది చెబితే అదే చేద్దు కానీ నీకు తగ్గితే చాలు అన్నారు మా వారు. మరి అత్తయ్య మామయ్య వీళ్ళందరిని ఎలాగా అన్నాను.
వాళ్ళందరి సంగతి నేను చూసుకుంటాను అన్నారు. సరే మంచిది అట్లయితే అనుకుంటా. నేను ఇంకా సాచర్ చేస్తా, ఆలస్యం చేస్తా ఉన్నాను. ఒకరోజు ఫ్రైడే, ఆ రోజు యాక్చువల్గా మా ఇంటి వెనకాల ఇంట్లో ప్రేయర్ జరుగుతా ఉంది. మా ఆత్మీయ తల్లి గజలక్ష్మి అండి. ఆమె వచ్చి, కిరణ్, నేను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేసుకో, ఆ పరలోక వెళ్ళొచ్చేసి ప్రభుని నమ్ముకుంటే, ఆయన మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధాన శక్తిని ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలు ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదంతా చెప్పేసిందామా. చెప్పినాక దేవుడు నిన్ను, ఆమె ఒకటి చెప్తుంది ఎప్పుడు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఉంది, క్రీస్తు నిజంగానే ఉన్నాడు, నువ్వు ఆలోచించొద్దు, ప్రభువుని నమ్ముకో అని అంటే, నాకు నాకు బాగా టచ్ అయింది మాట ఏంటంటే, దేవుడు నిన్ను, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించటం ఏంటి అంటే, అందరినీ ప్రేమిస్తాడు యేసయ్య, మన కోసమే చనిపోయాడు అని చెప్పేసి ఆమె చెప్పింది. మరి ఏది అడిగితే అది ఇస్తాడు, నీకు స్వస్థత కలగజేస్తాడు, ఆయన ప్రార్థన చేసుకో అని అంది. ఇంకా అప్పుడు నేను సరేనని చెప్పేసి ఆ మాట వెళ్ళలేదు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నాకు మనసులో అనిపించింది, నేను చాలా కష్టంగా లెగుస్తా కూర్చుంటా ఉన్నా నేను. సరే, నాకు కొంచెం ఒక మొండి భక్తి ఉండేది విగ్రహారాధనలో. అలాగే క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నేను చాలా కష్టపడి నా బెడ్ మీద నుంచి అడుగులేసుకుంటా గట్టిగా గోడలు పట్టుకొని వెళ్ళి నేను చాలా కష్టపడి మోకరించానండి. మోకరించి ఒక్క మాట అడిగాను, ప్రభువా, నేను నువ్వేదడిగితే అది ఇస్తావని లక్ష్మ ఆంటీ చెప్పారు, గజలక్ష్మి ఆంటీ. కాబట్టి నన్ను నార్మల్ చేసేసాయి నువ్వు, నేను జీవితాంతం నిన్ను ఫాలో అవుతానని చెప్పాను దేవుడితో. అంటే నాకు తెలియదు జీవితాంతం ఆయన ఫాలో అవడం ఎంత కష్టమో, నాకు ఆ రోజు అయితే తెలియదు వాస్తవంగా. కానీ నేను ఒక మాట అనేసేసాను. ఎందుకు అంటే, నా విగ్రహారాధన భక్తి ఏం చెప్పింది, మొక్కుబడి చేస్తారు కదా, అలాగా నాకు అదే తెలుసు కాబట్టి నేను ఆ వేలోనే అడిగేశాను ప్రభుని, నువ్వు నన్ను స్వస్థపరిస్తే నాకు ఆరోగ్యం, ఆ స్వస్థత అనే పదం కూడా అప్పుడు తెలియదు, నన్ను నార్మల్ గా చేసేస్తే, ఆరోగ్యవంతురాలుగా నన్ను చేసేస్తే, నేనేం చేస్తానంటే లైఫ్ అంతా నిన్నే ఫాలో అవుతా, నువ్వేది చెబితే అదే చేస్తా ప్రభా అని చెప్పేసి, నువ్వేది అడిగితే అది ఇస్తా ఉంది గజలక్ష్మి అంటే. కాబట్టి నువ్వు నాకు నార్మల్ చేసేసే, నన్ను మంచి ఆరోగ్యం ఇచ్చేసాయి. అంతేకాదు ప్రభా, నేను ఈ రోజు నుంచి మెడిసిన్ వాడను, ఎందుకంటే నేను ఆల్రెడీ విసిగిపోయాను. 2 years బట్టి నేను మెడిసిన్ వాడాను. రోజు రోజుకి నా పరిస్థితి ఏమైపోతుంది, క్రిటికల్ అయిపోతుంది. కాబట్టి నేను ఈ రోజు నుంచి మెడిసిన్ వాడను. ఒకవేళ నువ్వు స్వస్థపరిచినా మా వాళ్ళందరూ ఏమంటారో తెలుసా, అపోలా నుంచి మెడిసిన్ వాడాం కాబట్టి తగ్గింది, యేసు ప్రభు స్వస్థపరిచాడని ఏమంటుంది అంటారు. కాబట్టి ఈ రోజు నుంచి నేను మెడిసిన్ వాడను. ఇది దయతో క్షమించాలి, ఎవరు కూడా ఇలాంటి ప్రయోగం చేయొద్దు. దేవుని నమ్ముకున్న కొత్త కాబట్టి నేను చేశాను. కాబట్టి మెడిసిన్ కూడా ఇచ్చింది యేసయ్యే. కాకపోతే అప్పుడు దేవుని నమ్ముకున్న కొత్త, నాకు తెలిసిన భక్తి జీవితంలో నేను అలా తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు తర్వాత నేను మెడిసిన్ వాడటం మానేసేసాను. చాలా కష్టపడ్డాను, కన్నీళ్లు కూడా వచ్చాయి. నేను ఆ 2 అడుగులు వేసి మోకరించి చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. అయినా కూడా పర్వాలేదు. తర్వాత 3 రోజుల తర్వాత నేను కూర్చోగలిగాను, కింద కూర్చోగలిగాను. నేను మా ఇంట్లో ప్రేయర్ పెట్టించుకున్నాం. ప్రేయర్ తో పాటు నేను వాళ్ళతో పాటు కింద కూర్చున్నాను. నెల రోజుల కల్లా నేను నార్మల్ అయిపోయానండి. నెల రోజుల కల్లా నేను కంప్లీట్ గా నార్మల్ అయిపోయాను. నాకు ఎంత అంటే, ఒక చెంబుడు నీళ్లు పట్టుకోవటానికి శక్తి లేని నేను, మాకు బయట గుళకమ్మ నీళ్ళు అని వస్తా ఉంటాయి, 2 బకెట్లతో నీళ్లు తెచ్చి తొట్టులో పోసుకునేలాగా నన్ను అందరు చూస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా కంప్లీట్ గా నన్ను స్వస్థపరుస్తా రావడం అందరు చూస్తున్నారు. ఆ తర్వాత అప్పటి తర్వాత ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా థైరాయిడ్ టెస్ట్ ప్రతి ఒక్కరికి చేస్తారు. ఇప్పటికి కూడా ఎన్నో సార్లు నా జీవితంలో థైరాయిడ్ టెస్ట్ చేస్తూ వచ్చారు. కానీ దేవుడు స్వస్థపరిచిన థైరాయిడ్ మళ్ళీ తిరిగి నాకు అనుగ్రహించలేదు. ఆ రోజు స్వస్థత పొందాడు. ఆ తర్వాత నేను చక్కగా బైబిల్ నా దగ్గర లేదు. అంతకు ముందు మా వాళ్ళకి బైబిల్ ఇస్తే వాళ్ళు అటక మీద పడేసేసారు. నేను బైబిల్ కావాలని పక్కింటి వాళ్ళ దగ్గర అడిగాను. వాళ్ళు ఏదో పాత బైబిల్ ఇచ్చారు. సరే, ఆ బైబిల్ చదువుతా ఉంటే నాకు బైబిల్ కొనుక్కుంటే బాగుండు అనేసరికి కొత్త బైబిల్ అటక మీద ఫోల్డింగ్ అయిపోయి కనపడింది. అమ్మయ్య, నా కోసం బైబిల్ కూడా ఇచ్చాడు దేవుడు అనుకొని ఆ బైబిల్ తీసుకొని చదవటం మొదలు పెట్టాను. మొదలు పెట్టిన తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత మందిరానికి వెళ్ళాలనుకున్నాను. మా వారిని అడిగాను, మందిరానికి గుడ్ ఫ్రైడే మందిరానికి వస్తావా అన్నారు మా ఇళ్ళ దగ్గర వాళ్ళు. సరే వస్తాను అన్నాను. మా వారిని అడిగాను. ఓకే, అంటే నాకు బయటికి వెళ్ళటం ఒంటరిగా నాకు చేత కాదు, నేను వెళ్ళే టైప్ కూడా కాదు. అందుకని మా నాన్నగారు ఉండాలి, మా తమ్ముడు అన్న ఉండాలి, మా భర్త అన్న ఉండాలి, ఎవరో ఒకరు లేకుండా నేను బయటికి వెళ్ళలేను. అది నాకు చేత కాదు. అయితే అలాంటి స్టేజ్ లో ఉన్న నన్ను
మాకు కార్లు జీబులు అవి ఉండేవి. వాటిని వెహికల్స్ బాడిగలు తిప్పుతూ ఉండేవాళ్ళు. అందుకని మా వారు ఏం చేశారంటే మా ఊరు పక్కనే వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు, మా అత్తగారిని మా మా మామగారిని వాళ్ళందరినీ ఇంట్లో వాళ్ళందరినీ అక్కడ వదిలిపెడతా నన్ను కూడా అదే కారులో ఎక్కించుకొని వెళ్ళి మాది అద్దంకిలో బేరాకా సంఘానికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. మా అత్తగారు ఇప్పుడేం అంత తొందర వచ్చింది అంటే, అత్తయ్య అలా అంటున్నారు కదా అన్నాను నేను. ఆవిడ అలా అంటారులే, నేను వదిలిపెడతానని. ఎందుకు? నేను ముందే ఒప్పందం చేసుకున్నాను. నాకు ఒక బలహీనత ఉందండి. కోపం వస్తే బాగా తిట్టేస్తాను. అంటే నిజం చెప్పాలి, బూతులు కూడా తిట్టేస్తాను. కానీ నాకు తొందరగా చాలా వరకు 99% అబద్ధం ఆడలేను. ఏది కూడా ఇంట్లో చెప్పకుండా చేయలేను. రహస్యంగా భక్తి జీవితం కొనసాగించలేను. ఇంట్లో చెప్పకుండా చేసే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి లేదు. అలా అని పరిశుద్ధురాలినేమి కాదు. కోపం వచ్చిందంటే మాత్రం ఇంకా మాటలు కూడా కంట్రోల్ ఉండవన్నమాట. అలాంటి తత్వం. దీనివల్ల దేవుడు నా భర్తని, నా తల్లిని ఒప్పించాడేమో ముందుగానే. నేను రహస్య భక్తి జీవితం నేను చేయలేనిదొకటి. ప్లస్ ఇంట్లో చెప్పకుండా నేనేమి చేయలేను. అబద్ధాలు చెప్పటం అనేది నాకు బై బర్తే చేత కాదు. అలా అని కోపం వస్తే అంతకు మించి మాటలు మాట్లాడేసేస్తాను. కత్తుల్లాంటి మాటలు. ఆ బలహీనత నాలో ఉంది. అందువల్ల మేబీ దేవుడు మా అత్తగారిని, మా భర్తని, మా యొక్క తల్లి గారిని కూడా ఈ రీతిగా సిద్ధపరిచారేమో అని నేను అనుకున్నాను. ఇంకా తర్వాత నేను ఆ రోజు నుంచి గుడ్ ఫ్రైడే నాకు బాగా డేట్ వేసి పెట్టుకోవటం అవన్నీ తెలియలేదు నాకు. చాలా సార్లు అనుకున్నాను. కాకపోతే 2002 గుడ్ ఫ్రైడే రోజు నేను మందిరానికి వెళ్ళాను. ఆ రీతిగా కంటిన్యూస్ గా నేను మందిరానికి వెళ్ళటం మొదలు పెట్టాను. 2003లో నేను వాగ్దానం తీసుకున్నానండి. అంటే నేను ఆదివారం విశ్వాసిని. ఎందుకంటే వారకోడికలకు వెళ్ళే అంత విడుదల లేదు. నేను పెద్ద కోడల్ని. మాది పెద్ద ఫ్యామిలీ. అందరు విగ్రహారాధికులు. అయితే దేవుడి మహాకృప ఏంటంటే ఎవ్వరు ఆ ఇంట్లో నన్ను చూసి భయపడేవాళ్ళు. ఎందుకంటే మా అత్తగారోళ్ళు పెద్ద పూజలు చేయరు, ప్రార్థనలు చేయరు. నేను ఆ ఇంటికి కోడలికి వెళ్ళిన తర్వాత నాకు పుట్టింట్లో అలవాటైన పూజలన్నీ అక్కడ చేసేదాన్ని. ఒక రకంగా ఇప్పుడు విశ్వాసులు అందరూ అంటారు, అమ్మో శశి ఆ రోజు నేను చూస్తే చాలా భయమేసేది. పాపట్లో ఒక బొట్టు, ఇక్కడ ఒక బారు బొట్టు పెట్టి కింద విభూది పెట్టి ఎప్పుడు శ్లోకాలు ధూపాలు వేస్తా అట్లా ఉంటే, అంటే నేను టైలింగ్ చేసేదాన్ని. నా దగ్గర అందరు బట్టలు కుట్టించుకునేవాళ్ళు. అలా వచ్చి బట్టలు ఇచ్చి వెళ్ళిపోవడానికి వాళ్ళకి గగనంగా అనిపించేదని తర్వాత వాళ్ళు చెబుతా ఉండేవాళ్ళు. కానీ పచ్చి విగ్రహారాధికురాలైన నన్ను ప్రభు దర్శించాడు. కాబట్టి నా జీవితంలో నేను అదే చెప్తాను ఎవరికైనా. వీళ్ళు నమ్మరు యేసు ప్రభుని, వాళ్ళు నమ్మరు అనుకుంటే సౌలును పౌలుగా మార్చినట్టు విగ్రహారాధికుల్ని మారుస్తాడు, అబద్ధికుల్ని మారుస్తాడు, దొంగల్ని మారుస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మా ఇంట్లో క్రిటికల్ క్యాండిడేట్ నేనే, కానీ దేవుడు నన్నే దర్శించాడు. ఎందుకు అనంటే ఒక పట్టాన దేన్ని కూడా నేను నమ్మే తత్వం లేదు. నమ్మానంటే విడిచిపెట్టే తత్వం లేదు. ఒక మొండి రకమైన, నాకు పేరేందంటే మొండిది. ఒక రకమైన మొండి జీవితం కలిగిన వ్యక్తిని అనమాట. అలాంటి స్థితిలో ఉన్న నాకు వారకుడికెలకు పాపం నాకు ఆత్మీయ ఆకలి బాగా ఉండేది. వాక్యం నాకు పెద్దగా అర్థమయ్యేది కాదు. చదువుతుంటే నాకు ఏం అర్థమయ్యేది కాదు. కానీ మాకు ముగ్గురు ఆత్మీయ తల్లులు. ఒకరు సువార్త చెప్పారు. ఒకరేమో వరలక్ష్మి గారని చెప్పేసి వరమమ్మ అంటాము. మా ఇంటికి 2 ఇళ్ల అవతలే ఉంటది. ఎప్పుడు ఆమె కూడా చౌదరీస్ ఆమె. మా ప్రభువుని నమ్ముకుంది. ఎప్పుడు చాపేసి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరుగుతా ఉండేది. ఆమెతో కలిసి నేను ప్రార్థన చేసేదాన్ని. నేను పగలంతా మిషన్ కుట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు సాయంత్రం పూట అయిపోగానే కొండల మీదకెళ్ళి ప్రార్థన చేయలేము కదా శశి. కాబట్టి మేడ మీదకెళ్ళి ప్రార్థన చేద్దాం రారా అని చెప్పేసి మా వరమమ్మ పిలిచేది నన్ను. నేను వరమమ్మ కూర్చొని నాకు ప్రార్థన ఎలాగో చేయాలో కూడా తెలియదు. వరమమ్మ చేసిన ప్రార్థన అంతా రిపీట్ చేసేసేదాన్ని. నాకు నాకు ఇష్టమైన భక్తి జీవితంలో నాకు ఇష్టమైంది ఏంటి అని అంటే ప్రార్థన చేయటం నాకు చాలా ఇష్టం. అందుకే నేను నాకు చిన్న మంది ఉంది. నేను వాక్యం చెప్పినా కూడా మోకాళ్ళ మీద ఉండే వాక్యం చెప్తాను. రోజుకు 3 పూట్ల వాక్యం చెప్పుకుంటాము. దాదాపు నేను అందరి కొరకు ప్రార్థన చేస్తాను. నేను మోకాళ్ళ మీద 4 గంటలు ప్రేర్ చేస్తాను. 2 గంటలు దాదాపు వర్షిప్లో దేవుడు చేసినవన్నీ తలపోసుకుంటాను. నేను దాదాపు 86 కేజీలు ఉన్నాను. అయినా కూడా నాకు ఆశ ఏంటి అంటే ప్రభువుని ఒకటే అడుగుతాను, బ్రతికున్నంత వరకు కూడా ప్రభువా నేను మోకరించి ప్రార్థన చేయాలి. నేను విగ్రహారాధన టైంలో వారానికి 2 సార్లు ఉపవాసం చేసేదాన్ని, గురువారం శనివారం. కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు చేయకూడదు, జీవం కలిగిన దేవుడు కదా అని నేను బుధవారం శనివారం ఫాస్టింగ్ ప్రేయర్స్ మా చిన్న మందులో పెట్టుకున్నాం. ఒక 50-60 మంది ఉన్నారు చిన్న మందోళ్ళు. ఫోన్లో అనమాట పెట్టుకున్నాం. అలాగ ప్రేయర్ చేయటం నాకు అలవాటు. అంటే చాలా మందికి మా ఇంట్లో కానీ నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి కానీ అర్థమైపోద్ది. ఎందుకు అనంటే నాకు మోకరించటం అసలు నేను మామూలుగా కూర్చోలేనేమో, మోకరించడానికే నా బాడీ అలవాటు అయిపోయింది.
నేను దేవుడిని అది అడిగాను, దేవుడు ఖచ్చితంగా దాన్ని నాకు ఇస్తూ వచ్చాడు. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ పరంగా నేను మోకరించకూడదు, ఫాస్టింగ్స్ ఉండకూడదు. నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను మెల్లమెల్లగా చెప్తాను. అయితే అయినా కూడా నేను కొంచెం మొండి, విగ్రహారాధనలో మొండే, ఈ జీవితం ఆత్మీయ జీవితంలో కూడా నిజమైన క్రీస్తుని గుర్తెరిగి నాకు కూడా మొండే. ఏమైంది, పోతే పరలోకం పోతాను, ఉంటే బ్రతికినంత కాలం మాత్రం అంటే అడుగుతున్నా, దేవుడు కృప ఇస్తున్నాడు అంతే. మోకాటి అనుభవం కావాలి, ఫాస్టింగ్ ప్రేస్ చెయ్యాలి. వాస్తవంగా వాక్యం చెప్పడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే వాక్యం నాకు పెద్ద చదువు లేదు, నేను 10th క్లాస్ చదువుకున్నాను కాబట్టి వాక్యం లోతు నాకు తెలియదు. కానీ వాక్యం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. కానీ ప్రభువు మాత్రం వాక్యం చెప్పమన్నాడు, చెప్పాల్సిందే అన్నాడు. ఎందుకు అనంటే 2 తిమోతి, మొదటి తిమోతి 4 అధ్యాయం 13, 14 వచనాల్లో కూడా ఉంటది. ఏంటంటే హస్త నిక్షేపం ద్వారా వచ్చిన కృపావరాల్లో అలక్ష్యం చెయ్యొద్దు, బోధించుట ఎందు, హెచ్చరించుట ఎందు, చదువుట ఎందు అలక్ష్యంగా ఉండొద్దు అంటాడు. చిన్న మందని ఇచ్చేటప్పుడు కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, అది కూడా చెప్తాను. అయితే అలాగ నా జీవితం కొనసాగుతా ఉండేది. మొదటి నుంచి నాకేంటంటే ప్రేయర్, నాకు ఒక లింక్ పెట్టుకునేదాన్ని, తింటే ప్రేయర్ చేయలేనని. నా ప్రేయర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే నేను టిఫిన్ చేసేదాన్ని. దాదాపు నా యవన కాలం అంతా నాకు అప్పుడు తెలియలేదు. ఇప్పుడు ఆలోచించుకుంటే రోజు ఉపవాస ప్రార్థన చేశానేమో అనుకుంటాను నేను. ఎందుకు అనంటే నా ప్రేయర్ అయిపోయి ఇంట్లో పని అంతా అయిపోయేసరికి నాకు 12 అయ్యేది. పిల్లలు వచ్చేటప్పుడు పిల్లలతో పాటు నేను భోజనం చేసేదాన్ని. అలాగైపోయేది అనమాట. ఎందుకు అంటే నేను టైలింగ్ చేస్తా ఉన్న టైంలో నాకు బాగా తలుపు కొడతా ఉంటే బయట గడేసేసి గొంతులో గుండా వెనక్కి వెళ్ళి ఇంట్లో చేస్తా ఉంటే ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు, శశి లోపలే ఉంది ప్రేయర్ చేసుకుంటా ఉంటది, మీరు కిటికీలో గుండా పిలవండి అనేవాళ్ళు. ఇక లాభం లేదండి, ప్రేయర్ భలే డిస్టర్బెన్స్ అవుతుంటే తాళం వేసి మేడ మీదకి వెళ్ళి కూర్చునేదాన్ని. ఇక్కడ ఎండలో కూర్చొని కూడా ప్రేయర్ చేసేదాన్ని. ఎందుకంటే నాకు వాక్యం చదవకుండా పడుకున్న రోజులు ఉంటాయి, కానీ ప్రార్థన పూర్తి కాకుండా పడుకునే రోజులు నా జీవితంలో చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ప్రార్థన పిచ్చి నాకు. ఆ ప్రార్థన అయితేనే నాకు ఏదైనా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఇప్పటికైనా కూడా పగలు ఎప్పుడైనా ప్రేయర్ చేయలేకపోతే అందరు నిద్రపోగానే నైట్ కూర్చొని ప్రేయర్ చేసే అలవాటు. నేను వాక్యం మాత్రం పెద్దగా చదివేదాన్ని కాదండి, ఎందుకంటే నాకు అర్థం కాదు అనే ఒక తత్వం ఉండేది. తర్వాత ప్రభు వాక్యం చెప్పమన్నప్పుడు నేను వాక్యం ఎలా చెప్తాను అన్నప్పుడు లోకా 12:12 ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, అది చెప్తాను ముందు ముందు. కాకపోతే ఇక అలాగా జీవితం కొనసాగుతూ ఉండగానే నాకు వాక్యము నేను చదవలేకపోతున్నా, నాకు ఎక్కువ తెలియదు. వాక్యం చెప్పుట విడుదల లేదు వారకుడికి వెళ్ళటానికి. ఆదివారం విశ్వాసి, ఆదివారం మాట్లాడిందే. ఇంకా నా ఆర్థిక స్థితిని బట్టి మా వారు మంచివారే కానీ బాధ్యత లేని వారు. ఎందుకు అనంటే కొట్టేది తిట్టేది ఏమీ ఉండదు. ఆయన ఒక ఎంప్లాయీ కుమారుడు కాబట్టి ఆయన ఎక్కువ ఆ బిజినెస్ ఈ బిజినెస్ చేసి అంత లాస్ తెచ్చేవాడు. దానివల్ల ఫైనాన్షియల్ గా ఏమయ్యేదంటే నేనే మిషన్ కుట్టి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అందువల్ల నా పరిస్థితి ఏంటంటే మా ఇద్దరు పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలి, మిషన్ కుట్టుకొని ఇంగ్లీష్ మీడియం చదువులు, ఇంట్లో కావాల్సినవి అన్నీ చూసుకోవడానే దాన్ని. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే దానివల్ల నేను ఆదివారం నాడు ఒక జాకెట్ కుట్టి కూడా నేను వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు నేను మొదటిసారి జాకెట్ కుట్టింది 80 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు. ఫస్ట్ డ్రెస్ కుట్టింది 40 రూపాయలు. అలాగా దాదాపు 350 రూపాయల వరకు కూడా నేను మిషన్ కుట్టడానికి దేవుడు కొంతకాలం నాకు సహాయం చేశాడు. అలాగ దాదాపు 15 సంవత్సరాలు నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ వచ్చాను. అంటే ఇంకా మగ మనిషి ఆదాయం లేదు, నేనే మళ్ళీ బయటకు వెళ్ళి నేనేమి చేయలేను. నాకు చేతయింది ఆ పనే కాబట్టి ఆ పనే చేస్తూ ఉండేదాన్ని. అందువల్ల నేను ఎక్కువగా మందిరానికి లేటుగానే వెళ్ళేదాన్ని. లేటుగా వెళ్ళటం, మళ్ళీ హడావుడిగా ఇంటికి పరిగెత్తటం. అందువల్ల నాకు ఇప్పుడు పాటలు కూడా రావు, పాటలు పాడటం. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు పాటలన్నీ అయిపోయాయి. ఎవరన్నా నేను పాట పాడాలంటే చదివినట్టు ఉంటుంది అంటారు. అలాంటి జీవితం కొనసాగుతున్న టైంలో ఒక్కోసారి వాక్యం కూడా మొదలయ్యేది, కానీ సెకండ్ రోలోను థర్డ్ రోలోను కూర్చొని ఆరాధన మాత్రం బ్రహ్మాండం చేసేదాన్ని. ఒక్కరోజు కూడా ఆరాధన చేయకుండా ఉండను. అలాంటి ఆకలి ఉండేది, కానీ వాక్యం ఆకలి బాగా ఉండేది. అప్పుడు మరొక ఆత్మీయ తల్లిని దేవుడు ఇచ్చాడు నా కోసమే. అప్పుడు సువార్తమ్మ గారు అని చెప్పి టీచర్ గారు, రిటైర్డ్ టీచర్ గారు, ఆ కాలనీలోకి వచ్చి ఎవరో ఒకళ్ళేళ్లలో ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. అంటే స్టేట్ బ్యాంక్ కాలనీ మాకు అద్దంకిలో. అక్కడ ప్రార్థన జరిగినప్పుడు ఆవిడొచ్చి వాక్యం చెప్పేది. నేను నాకున్న ఇరుకులో నేను ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా నా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ లో, అంటే స్టేట్ బ్యాంక్ కాలనీ దాటి కూడా నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు అంత విడుదల లేదు. ప్రభు నా కోసం ఖచ్చితంగా ఆంటీ రోజు వచ్చేవాళ్ళు, వచ్చి ఎక్కడ వరమం దగ్గరైనా వాక్యం చెప్పేవాళ్ళు,
ఎక్కడో చోట వాక్యం చెప్తుంటే నేను వెళ్ళి ఏం చేసేదాన్ని అంటే వాక్యం వినేదాన్ని. ఒక్కోసారి రోజు కాకపోయినా కంపల్సరీ ప్రతి బుధవారం శుక్రవారం కాలనీలో ఎవరో ఒకళ్ళు ప్రేయర్స్ పెట్టించుకుంటారు. బుధ శుక్రవారం 2 వారాలు ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టేవాళ్ళు అప్పుడు కూడా. నేను మాత్రం చక్కగా వెళ్ళిపోయి వాక్యం అంతా విని డౌట్స్ అన్ని ఎన్ని డౌట్లు ఉంటే నాకు ఏమి మొహమాటం లేకుండా వాక్యం చెప్పేవాళ్ళని డౌట్లు అన్ని అడిగేసేసి ఫస్ట్ దీర్ఘ ప్రార్థన అంతా ఫస్ట్ ప్రేయర్ చేసేసి వచ్చేవాళ్ళు. ఒక రకంగా వాళ్ళందరూ నన్ను భరించారని చెప్పాలి. తర్వాత ఆంటీ చెప్పావనంట, శశి బాగా ఆసక్తిగా ఉంది, అందుకని తను ఏం అడిగినా తనకు విడుదల లేదు కాబట్టి తన డౌట్ ని నేను క్లారిటీ ఇస్తున్నాను. అంతేకాదు తనకు ప్రార్థన చేసే ఆసక్తి కూడా ఉంది కాబట్టి ప్రార్థన, అందుకే తనకి ఇంకా టైం లేదు, ఎందుకు ఈ విషయం కుట్టుకోవాలి కదా, చివరి ప్రార్థన అయిందాకుంటే అని కుదరదు, లేకపోతే ఇంట్లో జరగదు కదా. అందుకని చెప్పేసి నేను ఏమేం చేశానంటే వెళ్ళిపోయేదాన్ని ఫస్ట్ ప్రేయర్ అయిపోగానే ఇలాగ నా భక్తి జీవితం కొనసాగుతూ ఉండేది. ఆ తర్వాత ఒకరోజు క్యాన్సర్ వచ్చింది నాకు, మూడో స్టేజ్ క్యాన్సర్ వచ్చిందండి. భక్తి జీవితం కొనసాగుతూ ఉండేది. ఇక్కడ ఏమైందంటే నేను దేవుడితో తీర్మానం చేసుకున్నాను కాబట్టి ఆచారాలు కూడా చేసేదాన్ని కాదు. ఇంటికి పెద్ద కోడల్ని, అక్కడ పెద్ద కూతుర్ని, ఏ ఆచారం కూడా నేను చేసేదాన్ని కాదు. నా ఆత్మీయ తల్లులకు విడుదల లేదు, వాళ్ళు మాత్రం ఆచారాలు చేసేవాళ్ళు. అప్పుడు అందరు ఎర్నాలు పంచుతుంటే నేను ఎర్నాలు తీసుకోను. ఎందుకు, వాళ్ళందరూ ముందు నుంచి భక్తులు కదా, వాళ్ళందరూ తీసుకుంటారు, నువ్వెందుకు తీసుకోవమ్మా అని అడిగేవాళ్ళు. వాళ్ళందరూ ఎందుకు తీసుకుంటారో నాకు తెలియదు. నేను మాత్రం ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాను, నేను తీసుకోను అంటే తీసుకోను. ఇలా మొండిగా ఇంట్లో ఫంక్షన్ కూడా నేను పాల్గొనను. బలవంతంగా సరే జనాన్ని కన్నీళ్ళు తుడవటానికి పాల్గొన్నాను అనుకోండి, కోడలు గడ అని ఏదో 4 బిందెలు నీళ్లు మోసి కూరగాయలు కట్ చేసి మళ్ళీ ఫుడ్ మాత్రం తినను, నా ఫుడ్ మా ఇంట్లో చేసుకుంటాను. అలా ఏదన్నా నేను సపరేట్ గా, నాకు వంట వేరువేరుగా ఉంటాయి ఇళ్ళు, మా అత్తగారి ఇళ్ళు మా ఇళ్ళు పక్క పక్కనే ఉంటాయి. ఆచారాలు మాత్రం అస్సలు చేసేదాన్ని కాదు. వాళ్ళు బలవంత పెట్టి నన్ను ఫోర్స్ చేసి తినకపోయినా పర్వాలేదు, జస్ట్ రా, నువ్వేం తినవు కదా అది ఇదని చేస్తే నా కాలు బురబురబుర వాసిపోయేది. దేవుడు నా పక్షానంత కార్యం వాళ్ళందరికీ అర్థమైపోయింది. తర్వాత పాపం మా మద్దుల ఆడపడుచులే అదేదో నైస్ టాబ్లెట్లు అవి ఇచ్చేసేసి తర్వాత దాన్ని వైద్యం చేసేవారు. పొరపాటున ఎవరైనా అపిత్రమైనది నేను బిజీగా ఉండి ఇదిగో అని ఇచ్చితే అది పట్టుకొని ఆ చైర్లో పెడితే కూరగాయలు కట్ చేస్తుంటే అదేందో చూడను కూడా చూడకుండా కూరగాయలు కట్ చేస్తా ఉంటే ఏలు దిగితే రక్తం అస్సలు ఆగట్లా, పసుపు డబ్బాడు పసుపు వేస్ట్ అయిపోతుంది, గుట్ట చుడితే గుట్ట కారిపోతుంది, ఏమైందో అర్థం కాలేదు. వాస్తవంగా మా అమ్మాయి పుట్టినరోజు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ భోజనాన్ని పిలిచాను, వంట చేస్తా ఉన్నాను. అక్కడ మా ఇంటి ఎదురు ఆషాబి గారని వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ అయిందంట, ఆమె ఏదో పని అమ్మాయి చేత పంపించింది. ఏందని నేను అడిగే అంత టైం లేదు, ఏదో కవర్ ఇచ్చారు అది అక్కడ పెట్టాను. వాస్తవంగా ఏంటంటే ఆవిడ కూడా నా దగ్గర బట్టలు కుట్టించుకునేది, ఏం పంపించిందో నేను చూడలేదు, అసలు వాళ్ళ అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయింది కూడా నాకు తెలియదు. నేను అది అక్కడ పెట్టాను, అలాగైపోతా ఉంది. నాకు బ్లడ్ అది గడ్డగట్టాలి కదా, గడ్డగట్టట్లా, కారిపోతుంది. పసుపు చుడతా ఉంటే పసుపు డబ్బాలో బ్లడ్ పడిపోయి పసుపు ఇదైపోతుంది. ఏమైంది అర్థం కాల. మా ఇంటి ఎదురు అంజమ్మ అత్తయ్య అని ఉంది, అత్తయ్య ఏంది ఇలా అయిపోతుంది నాకు అని పిలిచాను. ఎందుకు శశి ఏందంటే, ఏందని ఏమన్నా అపిత్రతని ఏమన్నా తాకానా ఏంటి, నాకు అర్థం కావట్లేదు ఏమైంది అని. ఆషాబి అంటే ఏదో పంపించింది అత్తయ్య అని, ఇదిగో ఈ కవర్ లో ఏందో నేను చూడలేదు అక్కడ పెట్టాను అని అనగానే, బుజ్జి ఎంగేజ్మెంట్ చేశారు దాని నిమిత్తం ఏమన్నా పంపించిందేమో, కనీసం నేను దానిలో ఏముందో కూడా నేను అప్పుడు కూడా చూడలేదు. గబగబా వెళ్ళేసి ఆంటీ ప్లీజ్ ఇది తీసుకోండి అని ఇచ్చేసేసాను. వచ్చేసి మోకరించి, ప్రభువా నన్ను క్షమించు, అపిత్రమైన దాన్ని నేను తాకటం నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది, అందుకే బ్లడ్ ఏమైంది గడ్డగట్టట్లేదు, కాబట్టి ఇంకెప్పుడు నేను అనాలోచనంగా అలాంటి పనులు చెయ్యను, నేను చేసుకున్న తీర్మానాల్లో నిలబడి ఉంటాను అని చెప్పాను. ఆ తర్వాత నార్మల్ గా అయిపోయింది, బ్లడ్ గడ్డగట్టింది, ఇంకా డ్రాపులు పట్టడం ఆగిపోయింది. అంటే అందువల్ల నేనేంటంటే ఒక రకంగా ఇంట్లో బయట కూడా ద్వేషించబడటానికి ఎలాంటిదంటే, నేను పెద్ద కోడల్ని, మతగా చనిపోతే ఏ కార్యక్రమం చేయలేదు, నేను నా భర్త చనిపోయినప్పుడు కూడా నేను మునమోయలేదు, నా తల్లి చనిపోయినప్పుడు కూడా నేను దండం కూడా పెట్టలేదు. దీనివల్ల ఒక రకంగా మినీ యుద్ధాలే జరుగుతాయి ఇంట్లో. ఏ ఫంక్షన్, మా పెద్ద తమ్ముడు పెళ్లికి ఒక కొత్త చీర కూడా నేను వేసుకోలేదు, ఆ పెళ్లి సందర్భంగా వేసుకునే. ఇలాంటి ఒక ప్రత్యేకమైన జీవితం, చుట్టాల్లో కలవపోవటం, ఫంక్షన్స్ లో కలవపోవటం, ఎవరేది పెట్టినా తీసుకోకపోవటం, అంటే అసలు ఇక గిఫ్ట్లు అనేవి, ఒక చీర అనేది కూడా నేను ఎవరు పెట్టినా తీసుకోకపోవటం,
ఇలాంటివన్నీ ఒక రకంగా ప్రత్యేకమైన జీవితానికి నా జీవితం అలవాటు పడిపోవటం వల్ల కొంత బాగా ఇబ్బందులు పడ్డాను. కాకపోతే వాటిని నేను లెక్క చేయలేదు. ఎందుకంటే ప్రభువు నన్ను స్వస్థపరిచాడు కాబట్టి, ఆ ప్రభువు మీద ఉన్న ధైర్యంతో కుడితే మిషన్, చేస్తే ప్రార్థన, పిల్లల్ని చదివించుకోవటం. ఇక ఈ జీవితం అంతా ఇలా గడిచిపోతా ఉంది. ఆ తర్వాత ఒకేసారి భయంకరమైన క్యాన్సర్, 3వ స్టేజ్ గర్భసంచి క్యాన్సర్‌కి నేను గురైతూ వచ్చాను. నాకు బ్లీడింగ్ కన్నా వైట్ డిశ్చార్జ్ వల్ల నేను గ్రహించలేకపోయాను. వైట్ డిశ్చార్జ్ వల్ల థర్డ్ స్టేజ్ క్యాన్సర్ వచ్చింది. ఆ తర్వాత క్యాన్సర్ వచ్చిన తర్వాత నన్ను మద్రాసు తీసుకెళ్లారు. మద్రాసులో నన్ను చేర్చుకోలేదు వాళ్ళు. కాకపోతే నాకంతా దేవుని చిత్తం కనుక్కోవటం అప్పటికి నాకు బాగా తెలీదు. కాకపోతే నేను వాగ్దానాలు మాత్రం బాగా నమ్ముతానండి. నేను ఎందుకంటే 2003లో ఎందుకు అనంటే, ఒక మానవుడిగా ఒక మనిషి మాటిస్తే నిలబడటానికి ప్రయత్నం చేసేటప్పుడు, దేవాది దేవుడే ఒక వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేది నా నమ్మకం. నాకెవరు చెప్పలేదు గానీ, వాగ్దానాలు జనవరి 1కి ఇస్తారు అనే మాట ఉంటది కదా! వాగ్దానము అనంటే ఖచ్చితంగా దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడు. ఎందుకు అంటే మన బలాలు తెలుసు ఆయనకి, మన బలహీనతలు తెలుసు. అన్ని భవిష్యత్తు మొత్తం తెలిసిన దేవుడు మనకొక వాగ్దానం ఇస్తే మనం నిలబడతామా, పడిపోతామో మొత్తం ఆయనకి తెలుసు కాబట్టి నెరవేర్చే పనైతేనే ఇస్తాడు అనే నమ్మకం నాకుండేది. నేను 2002 గుడ్ ఫ్రైడే రోజు మందిరానికి వెళ్ళానని చెప్పాను గదా! ఆ తర్వాత 2003లో నేను వాగ్దానాలు తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను అనంటే నవ్వుతారేమో గానీ, నేను నమ్మాను, విశ్వాసంతో తీసుకున్నాను. నేనొకటే అడిగా, ప్రభువా నా వోళ్ళందరూ ఎవరు రక్షించబడలేదు. అయినా వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో నేను వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. వారి ఎడల నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియాలి. కాబట్టి నేను ప్రతి ఒక్కరి కొరకు వాగ్దానం తీస్తానని, మా పిల్లలిద్దరూ వాళ్ళ వాగ్దానం తీసుకునేవాళ్ళు. నా వాగ్దానం నేను తీసుకునేదాన్ని. మళ్ళీ మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా తమ్ముళ్ళిద్దరికీ, నా భర్తకి అందరికి కూడా వాగ్దానం తీసుకునేదాన్ని. ఎందుకు అనంటే నేను ఎక్కువ యేసు ప్రభువుని గురించి చెప్పడానికి ఎక్కువ అవకాశం వచ్చేది. ఎందుకు అంటే కాంట్రవర్సీ ఎక్కువ జరిగిద్ది గదండీ! ఇప్పుడు నేను మా అమ్మగారు విగ్రహారాధకురాలు. నేను సెలవులకు ఊరెళ్ళాననుకోండి, పండగలకు, పబ్బాలకే సెలవులిస్తారు. అక్కడ మా అమ్మగారు విగ్రహారాధన జేస్తే, దాని సందర్భంగా జేసిందేది గూడా నేను తినను. మా అమ్మగారనేది కిరణా నీకు పక్కన పెట్టేసాను. తర్వాతే మా దేవుడికి బెట్టాను. అంటే వద్దొద్దమ్మా! నువ్వేది దేని నిమిత్తమైనా పండగ నిమిత్తమే చేశావు గాబట్టి నేను తీసుకోను. అని చెప్పేసి కొంచెం ప్రత్యేకంగా ఉండేదాన్ని. వాళ్ళకి గూడా దేవుడు నా జీవితాల్లో చేసే కార్యాలు కొంచెం ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే నేను అంతవరకు సిక్కయిన నేను తర్వాత నా పనులు జేసుకోవటం, నా కుటుంబాన్ని పోషించుకోవడం అన్నీ వాళ్ళు చూస్తా ఉన్నారు. నేను చాలా హెల్తీగా ఇప్పటికి కూడా నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సాక్ష్యంలో బయటకొస్తాయి. నేను చాలా హెల్తీగా ఉంటాను. అది దేవుడి కృప. దానివల్ల నన్నెవరు అంతగా ఫోర్స్ చేయలేకపోయేవాళ్ళు. వినననే ఉద్దేశ్యం వాళ్ళలో ఉండేది. దానివల్ల ఎక్కువ దేవుడి గురించి, దేవుడు మాట్లాడిన మాటల గురించి, దేవుడి వాక్యం గురించి నోరు తెరిస్తే ఏందంటే నా పని ఇదే. ఇలాగ చెప్పటానికి నాకెక్కువ అవకాశం ఉండేది. నా మొండితనము గాని, నా ప్రత్యేకంగా నేను జీవించాలనే ఒక తత్వం వల్ల ఆ కాంట్రవర్సీ‌లో ఎక్కువ ప్రభువు గురించి చెప్పటానికి అవకాశం ఉండేది. చెప్తా ఉండేదాన్ని. అందుకని నేను వాగ్దానాలు తీసుకున్నా 2003లో. 2003లో నాకొచ్చిన వాగ్దానం ఏంటి అనంటే, యెషయా 54 3 అధ్యాయంలో కుడివైపునకు, ఎడమ వైపునకు నువ్వు వ్యాపించెదవు. నీ సంతానం అన్ని జనుల దేశమును స్వాధీనపరుచుకొనును. పాడైన పట్టణములు నివాస స్థలములుగా చేయును. ఈ మాటొచ్చిందండి. నాకు ఈ వాక్యం చదవగానే ఎంత ఏడ్చానంటే, నాకు వాక్యం అర్థం కాదసల. అర్థం కాదు. అందుకని నేనేం చేశానంటే, నా సంతానం అన్ని జనుల దేశంలో కలవటం ఏంటి ప్రభువా? నేనేం ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువుని నమ్ముకున్న తర్వాత నుంచి నేను వింటున్న వాక్యాన్ని బట్టి పరసంబంధమైన బ్లెస్సింగ్స్ కొరకు నేను ఎక్కువ ప్రేయర్ చేసేదాన్ని. మా వోళ్ళందరూ గూడా ఆశ్చర్యపోతుండేవాళ్ళు. ఉన్న కష్టాలు జాలలేదని శశి చూడండి ఎలా ప్రేయర్ చేసేది. నేనేం చేశానంటే, ప్రభువా పితరుల ఆస్తులొద్దు, పితరుల శాపాలొద్దు. నేను మిషన్ కుట్టుకొని నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటున్నానో, నా బిడ్డలకు నువ్వు తోడుగా ఉండు. నా బిడ్డలు చదువుకొని ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా. రక్షించబడిన అటువంటి బిడ్డల్ని భర్తలుగా, భార్యలు ప్రేమించి గౌరవించే బిడ్డల్ని భర్తలుగా ఇచ్చి, అద్దెళ్లల్లో ఉండైనా సరే మందిరానికెళ్ళి చక్కగా కుటుంబ ప్రార్థన చేసుకొని చనిపోతే పరలోకం పోవాలి. నా బిడ్డ తరతరాల్లో యెహోవాను ఎరగని వ్యక్తి గాని, యెహోవాను ఎరగని జనాంగం గాని ఉండకూడదు. ఏ శాపము, ఏ వంకర కూడా యాకోబులు అన్నట్టు ఉండకూడదు అని చెప్పి ప్రార్థన చేస్తుండేదాన్ని. ఇదేంటండి ఈ అమ్మాయి ఎలా ప్రార్థన చేసిద్ది అని వరమ్మమ్మ కూడా పాపం అనుకునేవాళ్ళంట. నేను ఇలా ప్రార్థన చేయలేకపోయానండి.
పట్టు చీరలు కావాలి, బిల్డింగ్లు కావాలని చేశాను. అవన్నీ ఇచ్చాడు కానీ నా కుటుంబ రక్షణ లేదు. నా పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకొని నేను వాక్యం చెప్పి కూడా ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని. కుటుంబ ప్రార్థనతో చేసి తన ఇంటిని కట్టుకుంది అని అనుకుంటారు బ్యాంక్ కాలనీ ప్రజలు. ఆ రీతైన నా జీవితంలో ఏమైందంటే నా వాగ్దానం ఇది ఇచ్చారు. నా పిల్లలు అన్ని జన్లో కలిసిపోతారేమోనని చెప్పి నేను ఏడుస్తా ఉన్నాను. కానీ ఆ రోజు నాకు ఎవరు వివరించలేదు. కానీ తర్వాత నాకు అర్థమైంది నా పిల్లలు అన్ని జనుల్లో కలిసిపోరు అనే విషయం నాకు అర్థమవుతూ వచ్చింది. తర్వాత ఇప్పుడు అప్పుడు ఇంట్లో అందరికీ వాగ్దానాలు తీసి నాకు చేతైన వేలో బైబిల్లో వాక్యాలు చదివి ఈ సంవత్సరం మీకు ఇలా జరిగింది, ఈ సంవత్సరం మీకు ఇలా జరిగింది అని నా విశ్వాసాన్ని బట్టి ఏమో తెలియదు, నేను చెప్పింది చెప్పినట్టు మాత్రం దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసేవారు. అలాగ మా కుటుంబంలో ఏమైపోయిందంటే విశ్వాసం కలుగుతా వచ్చింది. వాళ్ళే తర్వాత జనవరి ఫస్ట్ రాగానే అక్క వాగ్దానాలు తీసావా, మా అమ్మ కూడా కిరణ్ వాగ్దానాలు తీసావా ఇలా అడుగుతా వచ్చేది, ఏమవుతుంది ఏంటి అనేది. కాబట్టి ఆ రీతిగా వాగ్దానాల ద్వారా వాళ్ళ జీవితాల్లో చాలా కార్యాలు చేస్తూ వచ్చారు. మా అమ్మగారు కూడా రక్షించబడి చనిపోయారు. ఆ సంవత్సరం మా అమ్మగారికి వచ్చిన వాగ్దానం కూడా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి నొందెదవు ఆ వాగ్దానం వచ్చింది. మా అమ్మగారు కూడా ఆ సంవత్సరం చనిపోతారని నాకు తెలియదు కానీ రక్షించబడతావు అని చెప్పాను నేను. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందండి? పరిశుద్ధాత్మ పాపాలు ఒప్పుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పాపాలు ఒప్పుకోవాలంటే రక్షణ గురించి తెలియాలి, పాపం గురించి పరలోకం గురించి తెలియాలి. అంటే అప్పుడు మా అమ్మగారు అప్పటి వరకు వినలేమారు, ఆ సంవత్సరం వింటారని అర్థమైంది. ఆ సంవత్సరం అమ్మగారి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత తను ఏమైపోయింది అని అంటే సిక్ అయింది. హార్ట్ ఆపరేషన్ కూడా చేయించాము. సిక్ అయింది. మా అమ్మగారు ఇంకా కోలుకోలేదు. ఎందుకు అని అంటే నాకు క్యాన్సర్ వచ్చింది. అడయార్లో నన్ను చేర్చుకోలేదు, ఎక్కడ మద్రాసులో. తర్వాత దేవుడు వాగ్దానం చాలా బాగా వచ్చేవాడు. మా అమ్మ అయితే డాక్టర్లు దండాలు పెట్టేది, చేర్చుకోలేదు. ఆ తర్వాత మా వాళ్ళందరూ జూబ్లీ హిల్స్ అపోలాలో మా మరుదులు, మా ఆడపడుచు భర్త వారు పనిచేస్తా ఉన్నారు అక్కడ. అపోలోకి రండి రండి అని చెప్పి ఫోన్ చేస్తే అప్పుడు బడ్జెట్ ప్రాబ్లం, అది కాక 3వ స్టేజీ. నాకేం చావంటే ఏం పెద్ద భయం లేదు, నేను చనిపోతే పరలోకం వెళ్తానని నిశ్చయిత ఉంది. అలాంటప్పుడు నేను ఏం చేశాను అని అంటే బ్రతుకుతానని గ్యారంటీ ఉంటేనే అపోలోకి వెళ్దాం అని నేను అపోలోకి వెళ్ళాలనుకోలేదు. నేను అందుకని ముందు అడయార్కి వెళ్ళాను. అడయార్లో నన్ను చేర్చుకోలేదు మద్రాసులో. అప్పుడు జాన్ సుబ్బారెడ్డి బ్రదర్ అని చెప్పేసి మాకు బాప్టిజం ఇప్పించాడు ఆయన, ఒంగోలు దైవజనుడు. ఆయనకి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మా ఆత్మీయ తల్లితో ఆయన ఆల్రెడీ చెప్పాడంట. ఎందుకంటే దేవుని చిత్తంగా అనుకోవడం అప్పటికి నాకు బాగా తెలియదు. కాబట్టి నేనే హాస్పిటల్కి వెళ్ళాలి అనే విషయం నేను వచ్చేసిన తర్వాత మా ఆత్మీయ తల్లికి చెప్పాడు ఆయన ఫోన్ చేసి, తను హైదరాబాద్ లో చూపించుకోమని చెప్పండి తనకి అని చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళాక ఇంకా నాకు ఏం అర్థం కాలేదు, నన్ను ఎవరు చేర్చుకునేలాగా కనపడలేదు. నేను అప్పుడు ఒకసారి జాన్ సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేశాను బ్రదర్కి. బ్రదర్ ఫోన్ చేసినప్పుడు బ్రదర్కి నేను ఎందుకు చేశానంటే జెహోషుమ్మాకి వెళ్ళి ఓసారి అక్కడ వెళ్ళి చూసి ప్రార్థన చేయించుకొని వద్దామని చేస్తే ఆయన అన్నా, నువ్వు మద్రాసు ఎందుకు వెళ్ళావమ్మా, నేను హైదరాబాద్ వెళ్ళమని చెప్పాను కదా, అక్కడ కదా నేను వైద్యం చేయించుకోమని చెప్పాను నేను, మీకు ఆంటీ చెప్పలేదా అని చెప్పారు. మా ఆత్మీయతల్లో వాక్యం చెప్పే ఆంటీ సువార్తమ్మ ఆంటీ. అంటే నేను వచ్చేసి నాకు మీరు చెప్పారేమో బ్రదర్, అందుకే ఆంటీ నాతో చెప్పలేదు అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పడం వల్ల ఏమైపోయింది అని అంటే అది కూడా ఒక లెసన్ అండి. నేను ఎక్కువగా మా వారి బాధ్యత లేకుండా ఉండటం వల్ల నేను విశ్వాసిని అయినప్పటికీ కూడా నాకు చాలా కోపం ఉండేది. ఆ కోపం వల్ల మా వారిని బాగా కోప్పడతా ఉండేదాన్ని. ఆయన అస్సలు బాధ్యతగా ఉండేవాడు కాదు. కొట్టడం తిట్టడం ఏమీ లేకపోయినా అసలు ఇంట్లో ఏమీ పట్టించుకునేవాడు కాదు. పిల్లలకు జ్వరాలు వచ్చినా కూడా పట్టించుకునేవాడు కాదు. అస్సలు బాధ్యత లేకుండా ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు రాడో తెలియదు. అంత బాధ్యత లేకుండా ఉంటే కోపం వచ్చినప్పుడు భలే కోప్పడేదాన్ని. కోప్పడినప్పుడు తర్వాత కోప్పడి మాటల్లో తప్పిపోయినప్పుడు ప్రభు దగ్గర చాలా ఏడ్చేదాన్ని. నాకు అనిపిస్తుంది, ఇంత కోప్పడుతున్నాను నేను, నరకానికి వెళ్ళిపోతానేమో, పరలోకం వెళ్ళిపోనేమో అని చాలా సార్లు నేను ఆ బాధలు భరించలేక, ఆ ఇంటిని పోషించలేక, నాకు కొద్ది గొప్ప హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటా ఉండటం, దానివల్ల నేను నాకు క్యాన్సర్ వస్తుందని నేను అనుకోలేదు. కానీ క్యాన్సర్ రాబోయే ముందు నుంచి ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం, బాగా అలసిపోవటం, దీనివల్ల సఫర్ అయ్యేదాన్ని. స్వతహాగా బై బర్త్ ఉన్న కోపం, దీనివల్ల తప్పిపోవటం ఎక్కువ జరుగుతూ ఉన్నప్పుడు నేను తర్వాత దేవుని సన్నిధిలో చాలా ఏడ్చేదాన్ని. ప్రభా, నన్ను ఎందుకు బతికిస్తున్నావు, నన్ను తీసుకెళ్ళిపో, నేను ఇలాగైపోతే నరకం పాలైపోతాను కానీ పరలోకం వెళ్ళలేను కదా, ఎందుకు మనిషికి నేను ఇంత కోప్పడిపోతున్నాను, తను మాత్రం ఏమీ పట్టకుండా వెళ్ళిపోతున్నాడు, తనకేం పాపం అంటట్లేదు కదా, నేనే దేవుని నమ్ముకున్నాను, నేనే కోప్పడుతున్నాను, నేనే కష్టపడుతున్నాను, నేనే పాపంలో పడిపోతున్నా కోప్పడి
కాబట్టి ఒకసారి ప్రభు నన్ను చాలా గద్దించాడు. నేను ఆయన కోప్పడ్డన విధానానికి అయితే నాకు యాకోబు 2 చదువు అని చెప్పేసేసి బోర్డు మీద రాసినట్టుగా నాకు కనపడింది. యాకోబు 2 అధ్యాయంలో నేను చదువుతున్నప్పుడు దెయ్యాలు కూడా ప్రభు అని తెలిసి వణుకుతున్నాయి అనంటే ఆ మాట నాకేమనిపించిందంటే, దెయ్యాలు కూడా ప్రభు అని చెప్పి వణుకుతున్నాయి. నువ్వు నా బిడ్డవై ఉండి నీకు భయం లేకుండా నీ భర్త మీద కోప్పడుతున్నావు. అతను ఎలాంటి వాడైనా నువ్వు కోప్పడకూడదు అని నాకు అనిపించింది. అప్పుడు నేను ఎక్కువ అడుగుతుండేదాన్ని, ప్రభువా నన్ను తీసుకెళ్ళిపో. ఎందుకు అంటే నా పిల్లల్ని మా తల్లిదండ్రులు చూసుకుంటారు, మా తమ్ముడు చూసుకుంటారని నమ్మకం నాకు ఉండేది. నా కాన్సెప్ట్ అంతా పరలోకం వెళ్ళాలనేదే నా ఉద్దేశం. నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, ఇదే గోల్ చేస్తుండేదాన్ని ప్రభువుని. ఎందుకంటే నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు అని. ఎందుకంటే లేదంటే ఈ కోపాన్ని తీసివేయి అని అడగాలనేది నాకు ఐడియా రాలేదు. కానీ తర్వాత 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 ఎప్పుడుకో వచ్చింది. దేవుణ్ణి అడిగాను, దేవుని కృపను బట్టి తీసేశారు. అప్పుడు నాకు అంత ఆలోచన లేదు. ఈ బతుకు ఎంత ప్రార్థన చేస్తాను, ఎంత ఈజీగా తప్పిపోతాను. ఆయన మీద గొడవపడి తప్పిపోతా ఉంటాను. ఆయన ఏం హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అసలు ఇలా తప్పిపోతున్నాను, ప్రభు వస్తే నేను పరలోకం కూడా పోను అసలు అని చెప్పేసి ప్రభు మళ్ళీ కడుక్కోవటం అలాగైపోతా ఉంది నా జీవితం. ప్రభుని తీసుకోమని ఎక్కువ అడుగుతా ఉండేదాన్ని. ప్రభు ఒక రోజు నాకు బుద్ధి చెప్పాలనుకున్నాడో ఏమో తెలియదు. నాకు 3వ స్టేజ్ క్యాన్సర్ ఇచ్చాడండి. పొరపాటును కూడా ప్రభువా నన్ను తీసుకో అని ఎవరు అడగొద్దు. ఎందుకు అనంటే అది దేవుడు ఏదో ఒక రోజు ఆమెన్ అన్నాడంటే మళ్ళీ తర్వాత మనమే ఇబ్బందులు పడతాం. అయిపోతే ఇంక తర్వాత 3వ స్టేజ్ క్యాన్సర్ వచ్చింది. అక్కడ నన్ను చేర్చుకోలేదు. ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఫోన్ చేస్తే ఆయన ఆ మాట అన్నారు. మా అమ్మగారు ఎప్పుడు వాక్యం ఏమొచ్చింది కిరణా అనేది. అయితే మద్రాసు వెళ్ళాము, ఒక రూమ్ తీసుకొని ఉన్నాం. మా వారి దగ్గర పడతా కూర్చుంటారు, మా అమ్మగారి దగ్గర పడతా కూర్చుంటారు. వాళ్ళకి పెరుగు ప్యాకెట్, పాల ప్యాకెట్, ఇడ్లీ పిండి, ఆకుకూరలు, వాళ్ళకి కావాల్సినవన్నీ నేనే, టీ ఇవన్నీ కూడా నేను తెచ్చిస్తా ఉంటే ఆ రూములు అందరు పేషెంట్లే ఉంటారు కదా, ఆ పేషెంట్లు ఉండే రూమ్ అనమాట. వరుసగా రూములు కట్టుంటాయి. అమ్మ ఎవరు పేషెంట్ అని అడిగేవాళ్ళు. నేనేనని. నువ్వా పేషెంట్వి అనేవాళ్ళు. ఎందుకు అంటే నేను మామూలుగా పేషెంట్ పక్కన వచ్చిన అమ్మాయిలాగా నేను ఉండేదాన్ని. పాపం వాళ్ళిద్దరు పేషెంట్ లాగా మా అమ్మ మా వారు ఉండేవారు. ఎందుకు అనంటే నాకేం భయం లేదు, పోతే పరలోకం పోతా, బాగా సిద్ధపడి ఉండేదాన్ని. బెడ్ మీద ప్రాణం పోద్దేమో అన్నట్టు. కాబట్టి అలాగన్నీ నేనే చూస్తా. నేను మాత్రం ఎలా వెళ్ళాను అలాగే ఉన్నాను. ఇదే ఫేస్ ఇలాగే. ఎవరన్నా అప్పుడు వాళ్ళు ఇప్పుడు చూసినా కూడా అప్పటికిప్పటికి అలాగే ఉన్నా ఉంటారు. నన్ను తర్వాత ట్రీట్మెంట్ టైంలో ఎవరన్నా ఊరి దగ్గర నుంచి చూడటానికి వచ్చినా పక్క రూముల్లో వాళ్ళందరూ కూడా వీల్ చైర్లో జుట్టు ఊడిపోయి రేడియేషన్ ట్రీట్మెంట్ కి తీసుకెళ్తా ఉంటారు. నేను నా ఫైల్ పట్టుకొని నేను ట్రీట్మెంట్కి వెళ్ళేదాన్ని. ఎందుకు అనంటే మా అమ్మగారు నాతో పాటు వస్తే మా అమ్మ దిగులు పడిపోయి చిక్కి శల్యమైపోయి ఆమె పేషెంట్ అనుకునేవాళ్ళు. రేడియేషన్ దగ్గర కొంతమందిని మారుస్తూ ఉంటారు. ఒక రోజు ఉంటారు, ఒక రోజు ఉంటాం డ్యూటీలో. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రామా శశికరణ్ అని మా అమ్మని పట్టుకుంటారు. ఆవిడ కాదు నేను అని చెప్పాల్సిన తలకాయ నిప్పు అనమాట నాకు రోజు. అందుకని చెప్పి నువ్వు వద్దు, ఇక్కడే ఉండు, నేనే వెళ్ళి రేడియేషన్ పెట్టించుకుంటానని చెప్పి మా అమ్మని రూమ్ లో పెట్టేదాన్ని. తర్వాత జాన్ సుబ్బారెడ్డి గారు చెప్పడం నాకు వాక్యం కూడా బాగా వచ్చింది. ఆ తర్వాత నేను జూబ్లీ హిల్స్ అపోలోకి వచ్చేసేసాను. వచ్చిన రోజు విజయానంద రెడ్డి గారు ఆయన కొంచెం పలుకుబడితో మా వాళ్ళందరూ కూడా, మా అత్తగారు మా వారు రాజకీయ పలుకుబడి కొంచెం, అప్పుడు మా అత్తగారి తప్పును పలుకుబడి బాగా ఉపయోగపడింది. ఆయన డైరెక్ట్ నన్ను థియేటర్లోనే చూసేశాడు. నన్ను టెస్ట్ చేయడానికి వచ్చాడు. టెస్ట్ చేసి ఈ రోజే రేడియేషన్ ట్రీట్మెంట్ చేయాలి, సివియర్ గా ఉంది కేసు అని చెప్పేసి ఆ రోజే రేడియేషన్ చేసేసారు. తర్వాత సీఎం ఫండ్, నా పేదరికానికి దేవుడు ద్వారాలు తెరిస్తే ఎలా ఉంటుందో నేను ట్రీట్మెంట్ లో చూశాను. 35 కరెంట్లు పెట్టారండి నాకు. 6 కీమోథెరపీలు పెట్టారు, 3 పెద్ద కరెంట్లు పెట్టారు, 55 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు. మళ్ళీ కూడా నా జుట్టు ఊడిపోలేదు. నా ఫేస్ చూసి ఎవరు పేషెంట్ అనుకునేవాళ్ళు కాదు. నేను అన్నం తినింది 55 రోజుల్లో 5-6 సార్లు తినుంటానంతే అన్నం. నా మెను ఏంటి అని అంటే ఇడ్లీ తింటాను, ఒక గ్లాస్ పాలు తాగుతాను, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, మంచినీళ్ళు. ఎందుకు అనంటే రోజుకి 5.5 లీటర్లు నీళ్లు తాగాలి. నీళ్లు తాగుతావో మజ్జిగ తాగుతావో ఏం తాగుతావో లిక్విడ్ తాగాలి. ఇంకా ఫైల్స్ ప్రాబ్లం, మిషన్ కుట్టున్నాను, ఫైల్స్ ప్రాబ్లంతో బాగా సఫర్ అయ్యేదాన్ని. వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమేం ఫేస్ చేస్తారు అనే విషయం ముందే చెప్తారు. కొంచెం పెద్ద హాస్పిటల్ కదా జూబ్లీ హిల్స్ అపోలో అంటే, వాళ్ళు ఇలా ఉంటాయని నేను మెంటల్ గా సిద్ధపడి ఉన్నాను. కాబట్టి నేను భయపడటం మానేసేసాను. కాబట్టి ఇంకా నాకు భయం లేదు. వెళ్ళినప్పుడు మా ఆడబొడుచు భర్తతో ఒకటే అన్నాను. అబ్బాయి పేరు రమేష్, చాలా హెల్ప్ చేశాడండి. మా మరుదులు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. బ్రతుకుతానంటేనే ట్రీట్మెంట్ ఇప్పించుకుందాం,
లేకపోతే టైం అయిపోతుందండి, ఆపేయమంటారా? లేకపోతే ట్రీట్మెంట్ తీసుకొని కంటిన్యూ చేయండి. ఇంకొద్దిగా ఎక్కువగా ఉందంటే నెక్స్ట్ వీక్ చెప్పుకుని. ఓకే. సరేనండి. కొంచెం ఈ హాస్పిటల్ ట్రిప్ ఒకటి కంప్లీట్ చేసేస్తాను. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ చెప్తాను. అయిపోతే ఏమైపోయింది అని అంటే, నా జీవితంలో ఆ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మోషేకి తోడై ఉన్నట్టు నీకు తోడై ఉన్నాను. నువ్వు బ్రతుకు దినములన్నింటిలో కూడా నీ ఎదుట ఎవరు నిలవలేరు. యెహోషువ లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నాకంత వాగ్దానం ఉంది కాబట్టి, ఆయన చచ్చినా బ్రతికినా దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి, పోతే పరలోకం పోతా, ఉంటే ఈ లోకంలో ఉంటాను అనే వేలో ఉన్నాను. ఇంకా అక్కడికి వెళ్ళి నాకు చక్కగా ఒక రూమ్ ఇచ్చారు. దానికి ఒక డబుల్ కట్ బెడ్, టీవీ బాగుంది అంతా. రూమ్, ఒక వాష్రూమ్, ఒక పని అమ్మాయి వచ్చేసింది, బెడ్షీట్లు మార్చిద్ది. మనీ అయినా కూడా అక్కడ మనీలో కూడా దేవుడు నాకు ఎంత హెల్ప్ చేశాడంటే, 550 రూపాయలు అప్పట్లో. దాదాపు ఇది 18 సంవత్సరాల క్రితం, 17-18 సంవత్సరాల క్రితం నాకు క్యాన్సర్ వచ్చింది. అయితే ఆ టైంలో ఏమైపోయింది అని అంటే, 550 రూపాయలు రోజుకి ఇవ్వాలి, నువ్వు ఎంతకి ఇవ్వగలిగితే అంత ఇవ్వంటే నేను సగం ఇచ్చాను. దానిలో రోజుకి 275 రూపాయలు ఇచ్చాను. అది కూడా ఎవరు అని అంటే, వేరే ఫారినర్స్ వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఆవిడతో చనిపోతా ఆ రూమ్స్ అన్ని కట్టించిందంట. అందువల్ల తక్కువగా వచ్చేసాయి. అది నాకు ఒక అడ్వాంటేజ్ అయింది. సీఎం ఫండ్ కూడా దేవుడు కృపను బట్టి 2 సార్లు వచ్చేసింది. కానీ ఎలాగంటే బిందాస్గా జరిగింది నా ట్రీట్మెంట్ అంతా కూడా. గొప్ప విజయానంద రెడ్డి అంటే క్యాన్సర్ లో నెంబర్ 1 డాక్టరు. ఆయన ద్వారా దేవుడు అంటే ఎంత కార్యం చేస్తాడు దేవుడు అనే విషయంలో చెప్తున్నానండి. ఆ ట్రీట్మెంట్ అంతట్లో మధ్యలో ఒకసారి బ్లీడింగ్ అంతా ఎల్లో కలర్ లో అయింది. ట్రీట్మెంట్ మొత్తం గల్లంత అయిపోయింది. మళ్ళీ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. అయినా పక్క రూమ్ వాళ్ళందరూ కూడా మీ అమ్మ ఏం తింటుంది అనేవాళ్ళు. మా అమ్మ యేసు ప్రభు నమ్ముకుంది, ఆ ధైర్యంతో బ్రతికేస్తుంది. కానీ మా అమ్మాయి అసలు అన్నం కూడా తింటలేదు. ఇడ్లీ ఒక్కటే తింటది పొద్దున్న పూట. ఇంకా మజ్జిగ, మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళే తాగిద్ది. ఇంకా ఏమీ తినదు. ఎందుకంటే వాంతులు అవుతాయి, మోషన్స్ అవుతాయి, జ్వరం వస్తుంది, బీపీ డౌన్ అయింది. బ్లడ్ కూడా కీమోథెరపీ ప్రతి మంగళవారం ఇస్తారు. ఆ టైంలో బ్లడ్ చెక్ చేస్తారు. బ్లడ్ చాలకపోతే ట్రీట్మెంట్ ఆపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒక వారం నాకు ట్రీట్మెంట్ కూడా ఆపేసేసారు. కానీ దేవుడు అద్భుతంగా, ఎంత ఎంత అల్లకొల్లాలం అయిపోయినా కూడా చివరికి గొప్ప స్వస్థత నాకు దేవుడు ఇస్తూ వచ్చాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ప్రతి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు స్వస్థత అనేది, క్యాన్సర్ చెక్ చేస్తారు కదా, టెస్ట్ చేస్తారు, మళ్ళీ క్యాన్సర్ అనేది లేదు. దేవుడు కృప ఆ రీతిగా నన్ను దేవుడు స్వస్థపరిచాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం యెహోషువలో, నీ బ్రతుకు దినములన్నిటి కూడా నీ ఎదుట ఎవరు నిలవలేడు, మోషేకు తోడై ఉన్నట్టు నీకు నేను తోడై ఉన్నాను అనే వాగ్దానం నాకు తోడుగా ఉండి, దాదాపు నా చేతి డబ్బులు ఎంత పడ్డాయంటే, సీఎం ఫండ్లు వీటన్నిటి కలిపినా కూడా 35,000, 40,000 రూపాయలతో నేను బయటకు వచ్చేసేసాను. నాకు దేవుడు చాలా. కానీ ఆ టైంలో అందరూ ఏమనుకున్నారంటే, ఇప్పుడు లోపడిద్ది అందరికి, ఇక ఇప్పుడు మిషన్ కుట్టేది కాదు, ఇప్పుడు లోపడిద్ది అందరికి అనుకున్నారు. నేను ఎలా చూశానంటే, అసలు నేను ఎక్కడ దాన్ని, ఎక్కడ జూబ్లీ హిల్స్ అపోలాలో ఇంత ట్రీట్మెంట్ ఏంది, ఇంత ఇంత మనీ ఫస్ట్ 35,000 వస్తే తర్వాత 40,000 వచ్చినాయి సీఎం ఫండ్. అప్పుడేం ఆరోగ్యశ్రీలు అవి లేవు, అయినా కూడా ఇక్కడేం రావు అయ్యా, అప్పుడే ఏం లేవు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో లేదు, ఆంధ్ర లేదు ఆరోగ్యశ్రీ. అప్పుడు సీఎం ఫండ్లే. రాజకీయ పలుకుబడి వల్ల అలా అయిపోయింది. మళ్ళీ అసలు మాతో పాటు 6 మనుషులు ఉండేవాళ్ళు. నేను నవ్వితే చాలని ఎదురు చూసినట్టుగా ఉండేవాళ్ళు అనమాట. మా అమ్మ, మా నాన్న, మా భర్త, మా మరుదులు, ఆడపడుచు భర్త, వీళ్ళందరూ కనీసం చెమట బిందువు కూడా రాలేదండి. ఒళ్ళు తగ్గిద్దా, ఒళ్ళు తగ్గలేదు. ఫేస్ తగ్గిద్దా, ఫేస్ తగ్గలేదు. నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాను, వచ్చేటప్పుడు ఎలా ఉన్నాను. ఒక 3 కేజీలు మాత్రమే బరువు తగ్గాను. బయట చుట్టాలు ఎవరన్నా వస్తే నన్ను చూడటానికి, మా అమ్మ పేరు విజయత్త తగ్గిపోయింది, కిరణ్ మాత్రం పేషెంట్ లాగా లేదు, గుండెకాయ పెద్దది అన్నట్టుగా మాట్లాడుకునేవాళ్ళు. కానీ అది గుండె కాదు, దేవుడు. దేవుడు నాకు, ఎందుకంటే రేడియేషన్ ఇచ్చేటప్పుడు మన రూమ్ లో ఎవరు ఉండరు, 2-3 రూములు అవతలకి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ప్రాణం పోవచ్చు. ఎందుకంటే అది క్యాన్సర్ హాస్పిటలే అపోలాలో. నేను ఉన్న హాస్పిటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే ఏరియానే, అందరు క్యాన్సర్ పేషెంట్లే. రోజుకొకళ్ళు చనిపోతా ఉంటారు, చూస్తా ఉంటాను. అలాంటప్పుడు నేను ఎప్పుడైనా చనిపోవచ్చు. అందుకని చెప్పేసి నేను పూర్తిగా సిద్ధపడి వెళ్ళిపోతాను. చాలా మౌనంగా ఉండేదాన్ని. ఎందుకంటే ఏ మాట ద్వారా తప్పిపోతే ఎక్కడ పరలోకం వెళ్ళను అన్నంతగా నేను కీమోథెరపీకైనా రేడియేషన్కైనా సరే, ఆ రీతిగా ఉండే కీమోథెరపీ రోజు మొత్తం పెట్టేది.
6 కిమోస్ ఇచ్చారు. ఆ తర్వాత 2 రోజులైతే అసలు నీళ్లు తాగటం కూడా కష్టంగా ఉండేది. అలాంటి ట్రీట్మెంట్ లో కూడా దేవుడు గొప్పగా సహాయం చేసి తర్వాత దేవుడు క్షేమంగా ఇల్లు చేరుస్తూ వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద తమ్ముడు పెళ్లి ఆచారక్రియలు ఇప్పుడు చేస్తదేమో అనుకున్నారు మా వాళ్ళు. కానీ నేను లోబడలేదు. మా నాన్న నేనంటే మా నాన్నకి ప్రాణం. ఆ తర్వాత నాకు క్యాన్సర్ వచ్చినా కూడా నేను దేవుడికి లోబడాను. ఆచారక్రియలకు లోబడలేదు. ఆడపిల్లగా చేయాల్సిన పెళ్లిలో చేయాల్సిన తంతేమి నేను చేయకపోవటంతో మా నాన్న శత్రువు అయిపోయాడు నాకు. అప్పటి వరకు మా నాన్న ఉన్నాడు అంటే ఒక రకంగా దేవుడి కన్నా నాన్న ఎక్కువ ప్రేమించానేమో అనుకుంటారు ఆ సిచ్యువేషన్ కనుక అప్పుడు చూస్తే. అలాంటి స్థితిలో తమ్ముడు పెళ్లికి ఒక ఆడపిల్లగా చేయాల్సిన ఆచారాలు కూడా చేయలేదు. నీ దేవుడు ఏమయ్యాడు, క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఇలాంటి మాటలంటే క్యాన్సర్ వచ్చినా తగ్గింది, క్యాన్సర్ వచ్చినా చచ్చినా దేవుడు దేవుడే. నేను మాత్రం ఆచారాలు చేయను. దానితో నా తండ్రి నన్ను వదిలేసేసాడు. నా తండ్రి నిర్దాక్షిణ్యంగా నన్ను వదిలేసేసాడు. నా దగ్గర వచ్చేటప్పుడు ఎవరో ఇచ్చారు, ఒక 500 చేతిలో పెట్టారు పలకరిస్తా. 500 మాత్రమే ఉన్నాయి నా దగ్గర. పెళ్లి తంతులో నేనేమీ చేయలేదు. మా నాన్నగారు చాలా కోప్పడ్డారు. ఆ డబ్బులు తీసుకొని పిల్లలిద్దరిని తీసుకొని భర్త దగ్గరికి వెళ్ళిపోయాను. భర్త దగ్గరికి వెళ్ళిపోయినాక ఆయన రెడీగా కూర్చొని ఉన్నాడు. ఏంటి అంటే రేషన్ షాప్ పెడతాను నీ పేరు మీద, లేడీస్ పేరు మీద వచ్చేది కాబట్టి మరి రేషన్ షాప్ కి నువ్వు నడిపించాలి అని అన్నాడు. అదేంటి రేషన్ షాప్ లంచాలు కడతావు కదా అన్న. లంచాలు కడతాం. మరి దొంగ లెక్కలు కూడా రాస్తారు కదా. రాస్తాం. అది ఎలా చేస్తావు? నేను ఎలా చెయ్యను. నా పేరు మీద ఫ్రాడ్ జరగకూడదు. నేను లంచాలు దొంగ లెక్కలు ఇవన్నీ చేయను. ఉన్న కోపానికి చచ్చిపోవాలని అంత బాధ వస్తుంటే ఈ పాపం అంతా నేను ఎలా అంటే అయితే నేను నిన్ను పోషించను. పోషించబాకు వదిలేసే అన్నాను. మా వారు అసలు ఇంటికే సరిగ్గా రానైనా మా పక్క పోషణలో మత్తగారు వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి బియ్యం వేసి ఇడిసిన గుడ్లన్నీ పక్కేసి బాగా చేస్తున్నాడు. కథలు పడతా ఉన్నాడు. సరే కథలు పడు అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఇప్పుడు వీళ్ళందరూ అనుకున్నది ఏంటంటే క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు లోబడిద్ది, ఎలా బ్రతికిద్ది ఇప్పుడు అని. నేను అనుకున్నది ఏంటంటే అసలు 3వ స్టేజ్ క్యాన్సర్ నుంచి నన్ను బ్రతికించాడు దేవుడు. ఇంత వైద్యం ఇప్పించాడు. అసలు నాకెంత హాస్పిటల్లో ఎంట్రన్స్ కూడా లేని నాకు అంత పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి ఇంత మనీ సహాయం చేసి ఇంత ఆరోగ్యం ఇచ్చి మిగిలిన పేషెంట్లకి కంపారిజన్ చూస్తే నాకు జుట్టు ఊడిపోలేదు. నాకు ట్రీట్మెంట్ హెవీగా జరిగింది. ఇప్పుడు కూడా నేను హాస్పిటల్కి వెళితే అంత ట్రీట్మెంట్ వల్ల నా డైజెషన్ 12 సంవత్సరాలు దాదాపు వీక్ అయిపోయింది. నేను 12 సంవత్సరాలు ఈ మధ్య స్టెంట్లు వేసే పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం యాంటీబయాటిక్ పట్టడం వల్ల ఫుడ్ తింటున్నారు. కానీ దాదాపు నేను సొరకాయలు బీరకాయలే తినాలి, ఇడ్లీ దోశ తినాలి. వేరే ఫుడ్ తింటే నాకు మోషన్స్ అయిపోతాయి. ఆ రేడియేషన్ వల్ల మొత్తం వీక్ అయిపోయింది నా డైజెషన్ సిస్టమ్ అంతా కూడా. అసలు ఇంతకాలం బ్రతకటమే పెద్ద గొప్ప అని చెబుతారు ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా. అది నేను చూసింది ఏంటంటే ట్రీట్మెంట్ లో దేవుడు నాకేం సహాయం చేశాడనేది నేను చూశాను. మా వాళ్ళందరూ ఏం చూశారంటే ఈ అమ్మాయికి ఎంత పెద్ద కష్టం ఎందుకు వచ్చింది, దేవుడు ఉంటే అనే వేలో వాళ్ళు చూశారు. అంటే మనం చూసే విధానాన్ని బట్టి ఉంటదేమో అనుకున్నాను. కానీ వాళ్ళందరూ వదిలేశారు. నాన్న వదిలేశాడు, నన్ను భర్త వదిలేసేసాడు. అప్పుడు ఓ చిన్న ఫోన్ ఉండేది. మా అందరూ మిషన్ కుట్టించుకున్న వాళ్ళ నంబర్స్ అన్ని ఉండే. ఫోన్ చేశాను. అందరు బట్టలు తెచ్చిచ్చారు. శుభ్రంగా మిషన్ కుట్టుకుంటా కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాను. వైట్ డిశ్చార్జ్ తో వెళ్ళాను. అప్పటికి ఇంకా వైట్ డిశ్చార్జ్ అవుతూనే ఉంది. డాక్టర్ చెప్పింది ఏంటంటే మెల్లగా తగ్గిద్ది, ప్రాబ్లం లేదు. 3 నెలలకు ఒకసారి మాత్రం నువ్వు చెకప్స్ కి రావాలి. నా చెకప్స్ కి నేనే సంపాదించుకోవాలి, నా బిడ్డలు ఇద్దరికి ఫీజులు నేనే కట్టుకోవాలి, నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి. క్యాన్సర్ రాకముందు ఎలా ఉందో క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా నా జీవితం అలా ఉంది. కానీ ఎక్కడ బెండ్ అవ్వలేదు. నేను దేవుడు కృప మళ్ళీ మిషన్ కుట్టుకుంటా బ్రతికేస్తా ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత మా అమ్మగారు సిక్ అయ్యారు. మా అమ్మగారు దిగులు పడ్డారు. మా నాన్నగారిని ఎదిరించలేరు. మా అమ్మగారు దిగులు పడ్డారు. ఈ అమ్మాయి పరిస్థితి, ఈ అమ్మాయి ఏమో రాజీ పడదు, వీళ్ళేమో అమ్మాయిని పట్టించుకోవట్లేదు. ఎలాగా అంటే మా తమ్ముడు కూడా మా నాన్నగారి మాట ఎవరు కూడా కాదనే పరిస్థితి లేదు. మా చిన్న తమ్ముడికి అయితే అస్సలు తెలియదు. మా పెద్ద తమ్ముడు నా పరిస్థితి ఏందో మా చిన్న తమ్ముడికి అస్సలు తెలియదు. ఏం జరుగుతుందో నేను చెప్పను. ఎందుకంటే మగవాళ్ళకు ఉన్నంత ఇగో ఉంటుంది నాకు. నేను ఒప్పుకుంటానండి. ఎందుకంటే నేను ఇలా బాధపడుతున్నాను, నాకు మనీ కావాలని నేను ఎవరిని అడగను. దేవుడినే అడుగుతా, దేవుడి సన్నిధిలోనే ఏడుస్తాను. కానీ ఎవరిని అడిగే తత్వం కాదు నాది. అందువల్ల మా చిన్న తమ్ముడికి అస్సలు తెలియదు నేను నా దగ్గర మనీ లేవని కానీ, నా భర్త పట్టించుకోవట్లేదు అని కానీ, మా నాన్న పట్టించుకోవట్లేదని కానీ ఆయనకి ఏమీ తెలియదు. కానీ మా పెద్ద తమ్ముడికి తెలిసిన ఆయన ఏమీ చేయలేడు. కాబట్టి అలాంటి స్టేజ్ లో జరుగుతుండగా మా అమ్మ బాగా సిక్ అయిపోయింది.
ఎందుకంటే నా కూతురు ఇక వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే గర్భసంచి క్యాన్సర్ కాబట్టి ఆ డాక్టర్లు చెప్పినా చెప్పకపోయినా వీళ్ళకి ఒకటి ఉంటుంది, గర్భసంచి క్యాన్సర్ కి ఫ్యామిలీ లైఫ్ పనికిరాదు. అంతంత మాత్రంగా ఉన్న సంసారం కాక ఇప్పుడు ఇదైపోయింది. నా కూతురు పరిస్థితి ఇంకేంటి అని మెల్లమెల్లగా మా అమ్మగారికి బీపీ షుగర్ ఏమీ లేవు, చాలా హెల్దీ పర్సన్ ఆమె. చాలా గట్టి మనిషి. నా వల్ల మెల్లమెల్లగా క్షీణించిపోతా హార్ట్ ప్రాబ్లం తెచ్చుకుంది. హార్ట్ ఆపరేషన్ చేయించాడు మా చిన్న తమ్ముడే. లలితాలో చేయించాడు 1,70,000 పెట్టి. కానీ ఆమె మానసిక వ్యాధితో లేచి నడవలేకపోయింది. 6 నెలలకు మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు చనిపోతూ పాపాలు ఒప్పుకొని ప్రభువు నమ్ముకొని పాప క్షమాపణ కోరుకున్నారు. ఆ రాత్రి 10 గంటలకు ఆమె చనిపోతూ వచ్చింది. కాకపోతే ఆమె సమాధి కార్యక్రమం దేవుని మహిమార్థమే జరగలేదు, కానీ ఖచ్చితంగా పరలోకం వెళ్ళింది. ఎందుకంటే ఆ రోజే మా అమ్మ పాపాలు ఒప్పుకుంది. 6 నెలల పాటు నేను మా పెద్దమ్మాయిని హాస్టల్లో చేర్చి మా చిన్నమ్మాయిని చదువు మానిపించి మా అమ్మగారిని వెళ్ళి నేను చూసుకున్నాను. ఎందుకంటే పెళ్ళైన కోడలేమో గర్భిణీతో ఉంది, చిన్న కొడుకు బెంగళూరులో ఉన్నాడు. అమ్మని ఎవరు చూస్తారు? నేనే చూడాలి. పైపెచ్చు అమ్మ నా కోసం వచ్చి హైదరాబాద్ లో నన్ను చూసింది. నేను చూడాలనే ఉద్దేశంతో మా చిన్న అమ్మాయి 7th క్లాసు, ఆమె చదువు మానిపించి తీసుకెళ్లాను. మా పెద్ద అమ్మాయి 10th క్లాసు, అమ్మాయిని హాస్టల్లో పెట్టేసి మా అమ్మని 6 నెలలు చూసుకున్నాను. మా అమ్మగారు రక్షించబడి మహిమలోకి వెళ్ళింది. కానీ చనిపోయినాక పెద్ద గొడవ ఏంటి, దండం పెట్టాలి. దండం పెట్టాలంటే నేను పెట్టను. తల్లికి దండం పెట్టలేని ఏం భక్తి జీవితం, నువ్వేదన్నా చెయ్యి, నేను పెట్టను. ఇంకా ఇక మా నాన్నగారు ఎంతో బాగా గొడవ చేశారు. అయినా కూడా నేనేం దండం పెట్టలేదు. ఎందుకంటే ఆచార క్రియలు నేను చేయను కాబట్టి. నేను తల్లికి దండం పెట్టవా, ఇదేమి భక్తి, ఏమన్నా అనుకో, నేను సమాధానం కూడా చెప్పను, నేను పెట్టను. అప్పుడు మా పెద్ద తమ్ముడు మా చిన్న తమ్ముడు వచ్చి నన్ను కౌగిలించుకొని నువ్వు దండం పెట్టొద్దు, అమ్మ దగ్గర జస్ట్ ఫోటో దిగుదాంరా అని చెప్పి ఫోటో దించుకున్నారు. ఆ తర్వాత మా అమ్మగారిని కార్యక్రమం చేసేసారు. తర్వాత మేము 5గురు అన్నదమ్ములు అండి. ఆ తర్వాత అందరు ఏమన్నారంటే, ఇప్పుడు మీ నాన్నగారిని ఎవరు చూస్తారు, మరి నువ్వే చూసుకోవాలి, నేను ఎటు భర్త పట్టించుకోవట్లేదు కదా, మీ నాన్నగారితో పాటు నువ్వే ఉండి ఏం చేస్తావంటే మీ నాన్నగారిని చూసుకో అని అంటే నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు అనుకున్నాను. మా నాన్నగారికి ప్రాబ్లం ఉంది. ఎందుకు అని అంటే మా అమ్మగారికి మా పెద్ద అమ్మాయిని మా చిన్న తమ్ముడికి ఇచ్చి చెయ్యాలని. మా పెద్ద తమ్ముడేమో లెక్చరర్, మా చిన్న తమ్ముడు ఇంజనీర్. కాకపోతే నాకు లేదు. ఎందుకు అని అంటే నేను బైబిల్ చదవటం మొదలు పెట్టినాక, బైబిల్ అర్థమవటం మొదలు పెట్టిన తర్వాత అర్థమైన ప్రతి వాక్యాన్ని నాకు అప్లై చేసుకోవటం నాకు అలవాటు అయిపోయింది. ఆది కాండంలో ఆదాము నుంచి అవ్వని తీశారు. వాళ్ళిద్దరి నుంచి వచ్చిన జనాంగమే కాబట్టి కులాలు మతాలు ఎక్కడా లేవు. కాబట్టి నా కూతుర్లకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్తా. ప్రభు చిత్తానుసారంగా ఎవరని చెప్తే వాళ్ళకి చేసేస్తా. నేను ముందే ఆ మాట అందరితో చెప్పేసేసాను. ఈ మొండిది ఎవరో ఒకరిని చేసేసిద్ది అనే తత్వం మా వాళ్ళల్లో వచ్చింది. తత్వం మా వాళ్ళల్లో రాగానే ఏమైపోయిందంటే మా అమ్మ ఎప్పుడు వాళ్ళ తమ్ముడికి ఇస్తే చెయ్యాలి అనేది ఉండేది. నాకెందుకంటే ఆయనకి ఇవ్వలేనంత గొప్ప స్థితి ఏం కాదు కదా నాది. కాకపోతే ఆయన విగ్రహారాధికుడు, ఈ అమ్మాయి విగ్రహారాధన పాలైతే పరలోకం వెళ్ళలేని పరిస్థితి. అందుకని చెప్పేసేసి మళ్ళీ ఆయనకి దాదాపు అప్పుడే 80,000 రూపాయలు, దగ్గర దగ్గర ₹1,00,000 జీతం ఉండేది ఆయనకి. నా దగ్గర ఏముంది, ఏమీ లేదు నా దగ్గర. మిషన్ ఒకటి ఉంది, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అంతే తప్పితే నా దగ్గర ఏమీ లేదు. ఆస్తిపాస్తులు లేవు, మనీ లేవు, దేవుడు, మిషను, ఇద్దరు పిల్లలు. కాబట్టి నేను అసలు ఆయన అడగటానికి కూడా నా దగ్గర ఏమీ లేదు. పైపెచ్చి అడిగాను అంటే రాజీ పడాలి, విగ్రహారాధన పెళ్లి చేయాలి, విగ్రహారాధన చేయటానికి నేను ఓకే చేయాలి. నేనేం చేస్తానంటే నేను అడగనులే, మేనరికం కదా వద్దులే, నేను యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చుకుంటాలే అని చెప్పేదాన్ని. చెప్పేసేయటం వల్ల మా అమ్మ ఎప్పుడు నువ్వు అడిగితే తమ్ముడు చేసుకుంటాడు అనేది దేవుడు కృప బట్టి ఇద్దరు తమ్ముడితో మంచి బాండింగ్ ఉండేది నాకు. దేవుడు ఇచ్చాడు అది, దేవుని స్తోత్రం. అయితే మా తమ్ముడు కూడా నా తట్టే, మా తమ్ముడు తనేదాన్ని, చిన్ను నిన్ను గనక, రఘురామ అబ్బాయి పేరు, వాక్యం చెప్పడానికి వస్తా ఉంటాడు అప్పుడప్పుడు, ఆ అబ్బాయి తనేదాన్ని చిన్ను అంటుండేవాళ్ళు. రఘురామ్ నువ్వు గనక అమ్మ చేసుకో అని అడిగింది అనుకో, నీకు ఇష్టం లేదనుకో మా అమ్మాయిని చేసుకోవటం, నువ్వు ఒక మాట చెప్పు, ప్రార్థన చేస్తే నేను చేసుకోనని చెప్పేసి, ఇంకా అసలు ఎవ్వరం సమస్య ఉండదు. ప్రార్థన చేయకపోతే నేనేవను, నువ్వు చేసుకోలేదని నింద నీకొద్దు. ఎందుకంటే నేను ఊహించుకునేదాన్ని నా పెద్ద అమ్మాయి పెళ్లి క్రైస్తవ పెళ్లి కావాలని నేను ఊహించుకుంటా ఉండేదాన్ని. ఈ అబ్బాయితో చేస్తే ఆ క్రైస్తవ పెళ్లి జరగదు. కాబట్టి నాకు మాత్రం నేను ఖచ్చితంగా బాగా ఊహించుకునేదాన్ని. నేను 1-2 పెళ్లిళ్ళే చూశాను క్రైస్తవ పెళ్లి.
ఆ పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకుని ఊహించుకోలేదు కానీ పెళ్లి కూతురు మాత్రం మా అమ్మాయి కూడా ఇలా ఉంటది కదా, ముసుగేసుకొని ఇలా వేలేసుకొని ఉంటది, ఇలా ఆరాధిస్తుంది అని చెప్పేసి నాకు ఒక ఆశ ఉండేది. నాకు డబ్బుతో సమస్య లేదు, ఎందుకు అంటే దేవుడు ఉన్నాడు పోషిస్తాడు అనేది. అందుకని ఆస్తిపాస్తులతో నాకేమి బెంగలేదు, నాకు పరలోకం వెళితే చాలు. కాబట్టి ఈ కాన్సెప్ట్ వల్ల నాకు ఇంకా ఏమి ఇబ్బంది ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మగారికి మాత్రం బాగా దిగులు ఉండేది. తమ్ముడికి ఇచ్చి చెయ్యాలి, నువ్వు అడిగితే చేసుకుంటాడు అనేది మా అమ్మ ఎప్పుడు చెబుతా ఉండేది కానీ నాకేమో పైపెచ్చు నేను ఎక్కడన్నా నేను అడిగానా విగ్రహారాధనకి వెళ్ళిపోద్ది నా కూతురు. కాబట్టి చేసుకుంటే మంచిదే, నాకు కూడా సంతోషమే, కానీ ప్రార్థన చెయ్యాలి, మా అబ్బాయి కూడా ప్రార్థనే చెయ్యాలి. ఈ కాన్సెప్ట్ నేను అడిగింది మొత్తం అదే కదా ప్రభుని. ఇంకా అవేలో ఉంటా ఉండినప్పుడు ఇక మా నాన్న ఏం చేశాడంటే తెలివి చూపించాడు. మా అమ్మగారు ఉన్నంత వరకు మా అమ్మ మా నాన్న మా పెద్ద అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనుకున్నారు. మా అమ్మగారు చనిపోయినాక మా నాన్న మనస్తత్వం మారిపోయింది. ఎందుకంటే దేవుడి కృపను బట్టి మా తమ్ముడికి ఏమి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మాది చాలా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కింద నుంచి పైకి వచ్చేసారు కాబట్టి వాళ్ళకి అలవాటు లేకుండా పెరిగారు, ఎదిగారు. మా తమ్ముడు వచ్చిన తర్వాత పొలాలు అవి కొనటము, ఇల్లు కట్టించడము, వాళ్ళ చదువుల టైంలో గోల్డ్ అయిపోయినా గోల్డ్ చేయించడం, బాగా ఎదిగేసరికి సిస్టర్ గారు ఓకే అండి, నెక్స్ట్ నెక్స్ట్ వీక్ వీక్ కంటిన్యూ చేయండి, లేట్ ఓకే అవుతుంది. సరే, నెక్స్ట్ వందనాలండి. వీక్ కంటిన్యూ చేయండి. పర్లేదండి. థ్యాంక్ యూ ఓకే సిస్టర్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఓకే సరే, సరే అండి. అనౌన్స్మెంట్ ఉందమ్మా, అనౌన్స్మెంట్ చేస్తానని చెప్పాను, అందరూ జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ వీక్